ద టాక్ విత్ అరవింద్ కొల్లి కార్యక్రమానికి స్వాగతం. దశాబ్దాల కాలం పాటు జరిగిన స్వరాష్ట్ర సాధన ఉద్యమం ఆ తర్వాత ఇప్పుడు ఈ రోజుకి దశాబ్ద ప్రస్థానం. ఈ రెండింటికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా పోరాటం చేసినటువంటి ఉద్యమకారులలో అసంతృప్తి జ్వాలలున్నాయా? 10 ఏళ్ల స్వరాష్ట్రం, 10 ఏళ్ల స్వరాష్ట్ర పాలన ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చలేకపోయిందా? ఉద్యమం ఏం కోరుకుంది? ఉద్యమకారులు ఏం కోరుకున్నారు? ఏమి జరిగింది? సుస్థిర అభివృద్ధి దిశగా తెలంగాణ రాష్ట్రం వెళ్ళిందా? అదే సందర్భంలో అస్తిత్వ పోరాటంగా మొదలైనటువంటి తెలంగాణ నిజంగానే అస్తిత్వానికి, తెలంగాణ భావజాలానికి, తెలంగాణ సారస్వతానికి పెద్దపీట వేసిందా? ఇక్కడి నుంచి మొదలు పెడితే పలు అంశాలు, పలు వివాదాలు, పలు విధానపరమైనటువంటి మార్పులు ఏ ప్రాతిపదికన ఉద్యమం జరిగిందో ఆ ప్రాతిపదికకే, ఆ పునాదికే విరుద్ధంగా వెళ్ళినటువంటి ప్రస్థానం అంటూ ప్రధానమైన విమర్శలు వస్తుంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పులపైన, ఇప్పుడు జరుగుతున్నటువంటి వేగంగా జరుగుతున్నటువంటి మార్పులపైన విమర్శలు వస్తున్నాయి. ఈ మొత్తం అంశంలో అసలు ఉద్యమకారుల మనసులో ఏముంది? ఉద్యమ ఆకాంక్షలో దిశగా గత 10 ఏళ్ల పాలన సాగిందా? ఇప్పుడు ఈ 5 నెలలు 6 నెలల పాలన ఆ దిశగా వెళ్తోందా? ఈ అంశంపై ఈరోజు మాట్లాడటానికి సరైన సమయం. ఎందుకు అంటే ఈరోజు దశాబ్ద వేడుకలు జరుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జూన్ 2వ తారీఖు అపాయింటెడ్ డే 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రస్థానం. అదే సందర్భంలో ఉద్యమం రెండు దశల్లో జరిగినటువంటి ఉద్యమం. తొలి దశ ఉద్యమకారులకు సంబంధించినటువంటి అభిప్రాయాలు, వీటన్నిటితోటి కలిపి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటు ఉన్నారు నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు, అలాగే అడ్వకేట్ అయినటువంటి శ్రీకాంత్. వెల్కమ్ టు ద డిబేట్. అలాగే ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు జాయిన్ అయ్యారు మనతోటి. మురళీ మనోహర్ గారు నమస్కారం. నమస్తే సార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు జరిగినటువంటి ప్రయత్నాలు కానీ, పోరాటాలు కానీ, వీటన్నిటికీ ప్రధాన భూమిక పోషించినటువంటి వారిలో మీరు కూడా ఒకరు కాబట్టి, ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయ సాధన దిశగా జరిగినటువంటి ప్రయత్నాల్లో మీ వ్యక్తిగత పాత్ర కూడా మాకు తెలుసు కాబట్టి, అదే సందర్భంలో తెలంగాణకి చిన్నమ్మగా తనకి తాను చెప్పుకున్నటువంటి ఐకానిక్ లీడర్ కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారిని తెలంగాణ ఉద్యమం పట్ల సానుకూలంగా మార్చింది మీరనేది విస్తృతంగా వినిపిస్తున్నటువంటి మాట. వీటన్నిటి నేపథ్యంలో అసలు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఏముండినాయి? ఆకాంక్షలు నెరవేరినయ్యా? తెలంగాణ సంస్కృతి సారస్వతం నిజంగానే గుర్తింపు వచ్చిందా అని ఏమంటారు మురళీ మనోహర్ గారు? మురళీ మనోహర్ గారు. శ్రీకాంత్, ఇప్పుడు నేను అడిగినటువంటి అదే ప్రశ్న మిమ్మల్ని కూడా అడుగుతున్నా. శ్రీకాంత్, ఏంటి పరిస్థితి? ఉద్యమం ఏం జరిగింది? ఉద్యమం ఎందుకు జరిగింది? ఉద్యమం ఆ తర్వాత పాలన ఎలా జరిగింది? శుభాకాంక్ష. ఓకే అండి, నా సౌండ్ ఓకేనా? ఓకే. చెప్పండి. అయితే మీరు అన్నట్టుగా ఈ ఆకాంక్షలు ట్యాగ్ లైన్ మనందరికీ నీళ్లు, నిధులు, నియామకాలు అని ఒక ట్యాగ్ లైన్ మాత్రమే కానీ, ఓకే, చాలా గంపెడన్ని ఆశలతో ముఖ్యంగా యువత చాలా పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో పాల్గొన్నది. ప్రాణాలు ఇచ్చింది కూడా యువతనే. అంటే ప్రాణం పెట్టి పోరాడింది కనుక మనం వాళ్ళకి ఎట్లా నివాళులు అర్పించాలి అని అర్థం కాని విషయం. వాళ్ళ ఆకాంక్షను మనం తీర్చామా అనేది చాలా ప్రశ్నార్థకం, చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అలాగే ఉండిపోయింది. తీర్చాము, పూర్తి అయింది అని కొంత వాదన జరిగిన దశాబ్ద కాలంలో ఒక అసంతృప్తి మాత్రము గట్టిగా అందరిలో ఉంది అనేది మాత్రం నేను చెప్పగలనండి. రాజకీయాలు కాస్త పక్కకు పెడితే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా?
సంతృప్తిగా ఉన్నారా అని అంటే ఆ విషయంలో తప్పకుండా డౌటే ఉంది. నాకు కూడా ఆ డౌట్ ఉంది. ముఖ్యంగా నేను విద్యారంగం నుంచి వచ్చాను కనుక ఒక లెక్చరర్ గా, టీచర్ గా మనోభావాలు, విద్యార్థి లోకం యొక్క మనోభావాలు మాత్రం చాలా చాలా గాయపడ్డాయి. వాళ్ళు అనుకున్నది నెరవేరలేదు అనేటువంటి అసంతృప్తి మిగిలిపోయింది. విద్యారంగం మాత్రం మరింత భ్రష్టు పట్టింది. నేను సింపుల్ గా చెప్పాలంటే ఇప్పటికి కూడా అక్షరాస్యతలో లోయెస్ట్ స్టేట్ గా మిగిలి ఉన్నాం. 10 years ఆఫ్ తెలంగాణ, ప్రీ తెలంగాణ తర్వాత ఇప్పటికీ మనం చెప్పుకోవడానికి ఏమీ లేదు. అక్షరాస్యతలో నువ్వు కూడా పెంచుకోలేకపోయినాం 10 years లో. ఇలాంటి ఒక అసంతృప్తి, రెండే మాటల్లో చెప్పాలంటే ఒక అసంతృప్తి మిగిలిపోయింది. ఉద్యోగాలు దొరకలేదు అనేటువంటి అసంతృప్తి మిగిలిపోయింది. ఇలాంటివన్నీ కూడా మన చదువులు వర్ధిల్లుతాయి. ఉస్మానియా ఆక్స్ఫర్డ్ అవుతుంది, కాకతీయ కేంబ్రిడ్జ్ అవుతుంది. ఇలాంటివి అన్ని కూడా అప్పట్లో కళలు అవన్నీ విన్నాము, మాటలు గారడి ఇవన్నీ కూడా. కానీ మరింత భ్రష్టు పట్టాయి యూనివర్సిటీస్. ఇలాంటివన్నీ కొన్ని ప్రశ్నలు మాత్రం ఉన్నాయి. సంతృప్తి ఏంటంటే ప్రీ తెలంగాణ సొంతంగా మనల్ని మనం పరిపాలించుకుంటున్నాం. కాస్తంత ఆత్మాభిమానం మాత్రము తప్పకుండా కాపాడబడ్డది. ఆత్మ గౌరవం అయితే ఆ విషయంలో లభించింది. అట్లీస్ట్ పరిపాలన మనదే కదా అనేటువంటి ఒక సంతృప్తి అయితే మిగిలిందండి. ఓకే, ఓపెనింగ్ రిమార్క్స్ లో ఇలా అంటున్నాను. అయితే ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్ తో జరిగినటువంటి ఉద్యమం, అదే సందర్భంలో సొంత అస్తిత్వం, సొంత పాలన, ఈ మొదటి మూడు ట్యాగ్ లైన్స్ అయితే ఇవి రెండు అల్టిమేట్ డిమాండ్స్గా, అల్టిమేట్ కోరికలుగా మిగిలినటువంటి పరిస్థితి ఉద్యమ కాలంలో మనం అన్ని దగ్గర నుంచి చూసిన సందర్భంగా ఉన్నటువంటి ఫీలింగ్ ఇది. అయితే ఈ ఐదిట్లో ఏ అంశంలో ఏ రకమైనటువంటి సాధన జరిగింది అనేటటువంటి అంశం మాత్రం ఖచ్చితంగా ప్రస్తావనకి రావాల్సిందే, ఖచ్చితంగా చర్చలోకి రావాల్సిందే. ఏమంటారు? అవును, తప్పకుండా చర్చ చేయాల్సిందే. అంటే నిజంగా నీళ్లు మనకు అందాయా, మన పొలాలకు చేరాయా, కనీసం మన దాహం తీర్చాయా, నిధులు సమకూరాయా, అప్పుల పాలయ్యామా, నిధులు బ్యాంకుల్లో మనకు నిండుకున్నాయా, లేకపోతే బాగా పొంగి పొర్లుతున్నాయా, ఇలాంటి విషయాలు చర్చ చేయాల్సిందే. కనుక చర్చ ఏది అవసరం లేనిది ఒక నియామకాల విషయంలోనే చర్చ అవసరం లేదు, అనుమానాలు లేవు. ఏంటంటే ఉద్యోగాలు రాలేదు అనేది చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఇక మళ్ళీ మిగతా నాలుగిటి గురించి ఏమంటారు? మిగతా 4 విషయాల్లో కూడా ఒకటి, పరిపాలన మన చేతికి రావడం మాత్రము ఇదిగా ఉంది. పరిపాలన కూడా ప్రజాస్వామిక పరిపాలన లభిస్తుంది అని 10 ఏళ్ళు ఎదురు చూశారు అండి. ఒక మాటలో చెప్పాలంటే 10 years గా చూస్తే జరిగింది ఏంటి అంటే, చివరకు ప్రజలు 10 years తర్వాత తెలంగాణ తెచ్చిపెట్టింది, పోరాటం చేసింది అనుకున్న టిఆర్ఎస్ లేదా బిఆర్ఎస్ ను తీసి పక్కకు పెట్టింది ఈ తెలంగాణ ప్రజానికం. దేని కొరకు అంటే కనీసం ప్రజాస్వామ్య పాలన కూడా లేదు కదా అని. కనీసం ముఖ్యమంత్రి కూడా ప్రజలకు అందుబాటులో లేరు కదా. ఏమిటి ప్రగతి భవన్ ఎక్కడి నుంచి వచ్చింది మధ్యరా? మనల్ని అడ్డుకునే ప్రగతి భవన్, అది ప్రగతి ఎట్లా అవుతుంది అనేటువంటి ఓ ప్రశ్న ప్రజల్లో మిగిలిపోయింది. ఆ అసంతృప్తిని మనం కాదనలేము. అందుకే ఓటర్ రూపంలో చూయించారు. మేజర్ గా చెప్పాలంటే మీరు చెప్పిన నీళ్లు, నియామకాలు ఇవి కూడా పక్కకు పెట్టి ప్రజలు భరిస్తూ వచ్చారు. కానీ మన తెలంగాణ మానసిక స్థితి ఎప్పుడు కూడా దేనైనా భరిస్తాడు, కానీ దీన్ని ఆత్మగౌరవము దీన్ని పోతే వాడు భరించలేడు, ఆకలిని భరిస్తాడు కావాలంటే. కనుక గేట్ల లోపలికి రాలేని ప్రజానీకము, నాయకులు ఈ పాలన ఊహించలే. ఒక నాయకుడు ప్రజలకు దూరంగా ఉంటాడు, ఎక్కడో ఉంటాడు, మాకు అందుబాటులో ఉండడు అనేటువంటి విషయాన్ని ఆ విషయాన్ని కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోయింది. ఎందుకో ఏమో. ఈవెన్ కుటుంబ పాలనను కూడా యాక్సెప్ట్ చేశారు, కానీ ప్రజల మధ్యలో ఉండలేదే ముఖ్యమంత్రి అనేటువంటి దాన్ని మాత్రం ప్రజాస్వామికమైనటువంటి ప్రధానమైనటువంటి నీళ్లు, నిధులకు సంబంధించి చర్చలకు మళ్ళీ వద్దాం. ఒకసారి శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఐ విల్ జాయిన్ విత్ యూ. శ్రీకాంత్, ఇప్పుడు సుస్థిర పాలన, ఆత్మగౌరవం ఇవన్నీ పక్కన పెడితే
ప్రధానంగా ఉన్నటువంటి అంశాలేంటి? ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం ఈ రెండింటి విషయంలో ఆల్రెడీ మురళీ మనోహర్ గారు చెప్పారు కాబట్టి దాని గురించి ఏమంటారు? పోనీ అంటే ఆత్మగౌరవం గురించి మాట్లాడుకోకపోతే ఈ తెలంగాణ Yes. ఫార్మేషన్ కి Yes, అసలు yes. ఒక అర్థమే లేదు. Yeah. ఒక సామెతతో మొదలు పెడతా నేను. వెంట తినే కోడి కూర వంట కావాలి కానీ రాజ్యాధికారంలో మేము వద్దు అన్నట్టు కేసీఆర్ గారి ఈ 9 ఏళ్ల పాలన నుండే ఎట్లా అంటే దళిత ముఖ్యమంత్రి అనే ఒక వాదనతోటి ఆయన అధికారం చేపట్టి దళితులు కుర్చీ మీద కూర్చుంటే చిన్న చూపు అనేసి ఈ సామెత ఆయనకు వర్తిస్తుంది. ఆ తర్వాత 2014 తర్వాత మన స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాలు ఏవైతే అనుకున్నామో కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఆత్మగౌరవం. ఈ ఆత్మగౌరవం ఏ విధంగా వస్తుంది? నియామకాల్లో విద్యార్థి సమాజం అంతా కూడా ఉద్యోగులుగా ఆత్మాభిమానంగా ఈ తెలంగాణని ఈ భారతదేశంలో ఒక ఏమంటారు స్వయం ఉపాధిగా ఒక కొత్తగా పుట్టినటువంటి బిడ్డ ఏ విధంగా ఎదుగుతుంది ఈ యొక్క జ్ఞాన శక్తితో అనేది చూపించేటువంటి పరిస్థితిని తీసుకురాలేదు. ముఖ్యంగా నిధులు పుష్కలంగా ఉన్నటువంటి నిధులను తెలంగాణ దశాబ్ది వేడుకలకు సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి స్వాతి లైవ్లో ఉన్నారు. స్వాతి, ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ అరవింద్. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక మరికొద్ది సేపట్లో అయితే గాంధీ భవన్లో అయితే తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఇక అలాగే ఉదయం 9 గంటలకు అయితే అలాగే తెలంగాణ భవన్లో కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఇక బీజేపీ ఆఫీస్లో కూడా ఉదయం 9 గంటలకే జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత గన్ పార్క్ వద్దకు సీఎం రేవంత్ చేరుకుంటారు. అలాగే అక్కడ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ నివాళులర్పించబోతున్నారు. అలాగే ఈరోజు ఉదయం 10 గంటలకు అయితే పరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొనసాగుతాయి. అదేవిధంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొనసాగుతాయి. రాష్ట్ర అధికారిక గీతాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించబోతున్నారు. అలాగే పోలీస్ సిబ్బందికి అయితే అవార్డు ప్రదానోత్సవాన్ని చేయబోతున్నారు ముఖ్యమంత్రి. ఇక ఈరోజు రాత్రి 7 గంటల నుండి ట్యాంక్ బండ్ వద్ద అయితే ఈ వేడుకలు అయితే జరగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా అయితే కార్నివాల్, షాపింగ్, గేమ్ షోలు కూడా ఉంటాయి. అలాగే ఈరోజు సాయంత్రం 6:30 అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటారు. అలాగే జై జై హే తెలంగాణ పాటతో పాటు కూడా ఫ్లాగ్ వాక్ కూడా ఉంటుంది. అలాగే అందశ్రీ కీరవాణ్ణి అయితే సీఎం రేవంత్ సన్మానించనున్నారు. అరవింద్, ఇక మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ జాయిన్ అవుతున్నారు. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గురించి ప్రత్యేకమైనటువంటి పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి. వినోద్ కుమార్ గారు, మీకు స్వరాష్ట్ర సాధనలో ముందున్నటువంటి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పకుండా, ప్రత్యేకమైనటువంటి అభినందనలు చెప్పకుండా ఇది ముందుకెళ్ళలేము. ఎందుకంటే మీ పాత్ర ఏంటో, మీరు చేసినటువంటి ఇనిషియేషన్ ఏంటో మాకు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి మాకు అందరికీ తెలుసు. వినోద్ కుమార్ గారు, am I audible to you? యా. అలాగే తిరుపతి జాయిన్ అయ్యారు తెలంగాణ ఉద్యమకారులు. వెల్కమ్ తిరుపతి గారు. యా నమస్కారం అండి. యా వినోద్ కుమార్ గారు, మీ దగ్గర నుంచే మొదలు పెడదాం. ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉద్యమం సాగిన క్రమంలో, దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం, దశాబ్ద కాలం ప్రస్థానం, ఈ రెండిట్లో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినాయా అనేదే మొదటి ప్రశ్నగా ఉంది. దీన్ని మీరెట్లా చూస్తున్నారు? అంటే నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా ఆయన రాసిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారము ఏర్పడిన తెలంగాణలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరినట్టుగా మాత్రం నేనైతే నా అనుభవంలో అయితే చూడలేదు. అంటే ఇప్పుడు గత 10 ఏళ్ళుగా పెద్దగా నెరవేరినట్టు. మామూలుగా భౌగోళిక బౌండరీస్ మాత్రమే విభజన జరిగింది. అంతేగాని ఈ 93% ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటి నుండి దగా, గత 10 ఏళ్లలో దగా, ఇప్పుడు దగానే. సో వాళ్ళకు రావాల్సిన గౌరవం రాలేదు, వాళ్ళకు రావాల్సిన వాటా రాలేదు, వాళ్ళకు దక్కాల్సిన ఏది కూడా దక్కలేదు గత 10 ఏళ్లలో. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఎందుకంటూ నేను మాట అంటే, సరే గత ప్రభుత్వం తప్పు చేసింది, లేదా
వాళ్ళ కమ్యూనిటీకి ప్రాధాన్యత ఇచ్చింది అని చెప్పేసి ఏ ఆరోపణ అయితే చేసి అవినీతి పరమైన ప్రభుత్వం అని ఆరోపణ చేశారో అదే బాటలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా నడుస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇచ్చిన 58 ఇంపార్టెంట్ పోస్టులలో 46 మంది రెడ్లకే ఇచ్చుకున్నాడు, తన కులానికి ఇచ్చుకున్నాడు. అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏమి ఉన్నట్టుగా నేనైతే గమనించట్లేదు. ఎందుకంటే మా తెలంగాణ ఉద్యమంలో చనిపోతున్న పిల్లలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళంతా బడుగు బలహీన వర్గాల పిల్లలే. ఇవాళ ఒక గజ్జ కట్టింది వాళ్ళే, పాట పాడింది వాళ్ళే, డాన్స్ చేసింది వాళ్ళే, తెలంగాణ ఉద్యమం కోసం పూర్తిగా త్యాగం చేసింది వాళ్ళైతే ఇలా అధికారం అనుభవిస్తున్నది మాత్రం గతంలో 10 ఏళ్ళు ఒక కమ్యూనిటీ, ఇప్పుడు ఆధిపత్య కమ్యూనిటీ. గతంలో ఉన్న ఆధిపత్య కమ్యూనిటీ కూడా దళిత ముఖ్యమంత్రి చేస్తున్నారు, దగా చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రత్యేక పాలసీలను పెట్టేసి దగా చేశారు. అనేక రకాల దగాలు జరిగినాయి. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బెటర్ బాబు అనే పరిస్థితికి వాళ్ళ నెట్టబడింది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాస్త పుస్త గౌరవం ఉండేది, విలువ ఉండేది. ఉద్యమకారులు పోతే టైం ఇచ్చేవాళ్ళు ముఖ్యమంత్రులు. ఉద్యమకారులకు సంబంధించి వాళ్ళకు ఇప్పుడు కేసీఆర్ గంటలు నిలబెట్టినట్టు బయట నిలబెట్టే వాళ్ళు కాకుండా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు 4 గంటలకే టైం ఇచ్చేవాళ్ళు. 4 గంటలకే టైం ఇచ్చి వాళ్ళు అన్ని విషయాలు చర్చించేవాళ్ళు, వాస్తవాలను ప్రజెంట్ చేసేవాళ్ళు. చాలా వరకు గౌరవం ఇచ్చేవాళ్ళు. సరే తెలంగాణ నాయకులకు అవకాశాలు తక్కువ ఇచ్చినప్పటికీ కూడా గౌరవం మాత్రం ఎక్కడ తగ్గలేదు. కానీ గతంలోనే ఈ వర్గాలకు ఎక్కువ అవకాశాలు వచ్చినాయి. గతంలో రాజశేఖర రెడ్డి గారు లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఇద్దరు మాదిగలకు ఇచ్చారు అవకాశము. ఒకరు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, ఇంకొకరు మాదిగలకు అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము మాదిగలకు అవకాశం ఇవ్వలేదు. గత 10 ఏళ్ల ప్రభుత్వం కూడా మాదిగలకు అవకాశం ఇవ్వలేదు. అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. బీసీలకు సంబంధించి కూడా ఇప్పుడున్న గత 10 ఏళ్లలో కానీ ఇప్పుడు కానీ బీసీలు కేవలము మరీ నామాత్రంగా పడిపోయారు. గతంలో 28 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు 19 మందికి పడిపోయారు. అంటే వాళ్ళ బీసీలకు న్యాయం జరగలేదు, ఎస్టీలకు న్యాయం జరగలేదు, మైనార్టీలకు పెద్దగా న్యాయం జరగలేదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినంత న్యాయం ఇప్పటి వరకు జరగలేదు ఈ వర్గాలకు అనేదానికి మేము ప్రత్యక్షంగా సాక్షులము. ఇవాళ చూడండి, మీరే చెప్పారు, ఇవాళ ఇంత పెద్ద ఉద్యమాల్లో కీలక భూమిక పోషించిన మీరు ఇవాళ అని చెప్పి మీరు మాట్లాడారు. నా యొక్క ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తించారు, కానీ ప్రభుత్వం గుర్తించలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించలే. గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం గుర్తించకపోగా అవమానించారు. అంటే నేను ఎన్నడూ వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి, కానీ చెప్తున్నాను. అంటే పోయిన వాళ్ళను ఎవరైతే నిజమైన ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకి ఎక్కడ కూడా గుర్తింపు లేదు, వాళ్ళకు న్యాయం కూడా జరగలేదు. ఇవాళ ఎవరికి ఆయన తాబేదారులకు, గతంలో ఆయన భజన పరులకు, ఇప్పుడు ఈయన భజన పరులకు మాత్రమే గుర్తింపు వస్తుంది తప్ప నిజమైన ఉద్యమకారులకు కానీ, నిజమైన కళాకారులకు కానీ, నిజమైన కవులకు కానీ, నిజమైన విద్యార్థి నేతలకు కానీ ఎవరికి గుర్తింపు లేదు గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో పెద్దగా. వినోద్ కుమార్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. అలాగే మనతో పాటు తిరుపతి ఉన్నారు, టీచర్ ఉద్యమం నుంచి వచ్చారు. టీచర్స్గా అదే సందర్భంలో తెలంగాణ ఉద్యమకారుడుగా ఉన్నటువంటి తిరుపతి గారు మనతో ఉన్నారు. అలాగే రాజు నేత ఉన్నారు, బీజేవైఎం నాయకుడు. తిరుపతి గారు, ఏంటి మీ అభిప్రాయం చెప్పండి. తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి అగ్రభాగాన ఉన్నటువంటి వాళ్ళల్లో, తెలంగాణ ఉద్యమం నుంచి అగ్రభాగాన ఉన్నటువంటి వర్గాల్లో ముఖ్యమైనటువంటి వర్గం టీచర్లు. ఒక ప్రధానమైన వర్గాలు టీచర్లు, న్యాయవాదులు, జర్నలిస్టులు, ఇలా కొంతమందికి సంబంధించినటువంటి వర్గాలు ఉంటే దాంట్లో టీచర్లు కూడా అగ్రభాగాన్ని నిలబడ్డారనే విషయంలో ఎక్కడా భేదాభిప్రాయం లేదు. ఇప్పుడు ఈ 10 ఏళ్ల తెలంగాణ ప్రస్థానంలో ఏ రకమైనటువంటి పాలన చూశారు? ఏ రకంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినాయని భావిస్తున్నారు, లేదా నెరవేరలేదా? ముందుగా రాజ్ న్యూస్ యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మరి ఉద్యమంలో మనం ఏ విధంగా చురుకుగా పాల్గొని తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవాలని, నీళ్లు నిధులు నియామకాల కోసమే మరి
తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, నిరుద్యోగ యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కూడా మరి కదం తొక్కినటువంటి సందర్భాలు మనం చూసినాం. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో మరి ఎక్కడేసిన గొంగడు అక్కడైనటువంటి చందంగా ఉద్యోగుల యొక్క, ఉపాధ్యాయుల యొక్క, నిరుద్యోగుల యొక్క, ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు నెరవేరలేదండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు. గత 10 ఏళ్లలో చూసుకుంటే 2017లో 8,000 పోస్టులతోటి డిఎస్సి వేసిరు. కానీ అప్పుడున్నటువంటి పిఆర్సి నివేదిక ఏం చెప్పిందంటే సుమారుగా 35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పిండ్రు. మరి కరోనా కాలంలో 12,000 మంది విద్యా వాలంటీర్లు పనిచేశారు. మరి వారిని అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము మరి నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరిగింది. మరి ప్రభుత్వ పాఠశాలలో చూసుకుంటే సబ్జెక్టు కొరత టీచర్లు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మ్యాథ్స్ టీచర్లు, సోషల్ టీచర్లు, బయోసైన్స్ టీచర్స్ లేక విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి. మరి డ్రాప్ అవుట్స్ పెరగడానికి కారణము ఎవరు? ప్రభుత్వాలు కావా? మరి ఒక తెలుగు చెప్పేటువంటి టీచరు, హిందీ చెప్పేటువంటి టీచరు మ్యాథ్స్ ఎలా చెప్తాడు? ముఖ్యంగా మనకు ఎంసెట్, నీట్ లాంటి మరి ఇలాంటి సీట్లు రావాలంటే ఖచ్చితంగా సైన్స్, మ్యాథ్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి. మరి అలాంటి టీచర్లు లేరు. డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మరి విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు ఫెయిల్ గారండి? ఈ ఫెయిల్ ప్రభుత్వాలది. ఈ యొక్క ఫెయిల్ అనేటువంటిది మన పిల్లలు ఫెయిల్ అవుతున్నాడు. పిల్లల ఫెయిల్ కు కారణమవుతున్నటువంటి ప్రభుత్వాలు. మరి ప్రభుత్వాలు ఎందుకున్నాయి? తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? నిజంగా ఈరోజు 317 అనేటువంటి ఒక దరిద్రపు జీవం తీసుకొచ్చి అప్పుడున్నటువంటి తెలంగాణ ఈ 317 జీవోతోటి పలువురు దంపతుల్లో వాళ్ళకు వచ్చినటువంటి అంటే ట్రాన్స్ఫర్ల కారణంగా సుమారుగా 9-10 మంది అంటే ఆత్మహత్య చేసుకోవటం ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అది దాన్ని ఇప్పటి ప్రభుత్వం ఖచ్చితంగా రివ్యూ చేయాల్సినటువంటి డిమాండ్ అయితే చాలా ఉంది. 317 జీవో అనగానే చాలా మంది మరి దంపతులు అనేటువంటి ఒక అపోహతో ఉన్నారు. కానీ సింగిల్ టీచర్స్, నిజంగా చెప్తున్నాను, సింగిల్ టీచర్స్ భార్య జాబు, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అయితే మరి భర్త యొక్క ప్రైవేటు ఉద్యోగం లేకపోతే ఏదో వ్యాపారమో వ్యవసాయం చేసుకున్నట్లయితే మరి వారిని సుదూర ప్రాంతాలకు, తన జిల్లాలు కానటువంటి జిల్లాలకు సుమారుగా 300 నుంచి 400 కిలోమీటర్ల దూరానికి మరి విసిరి పారేస్తే మరి ఆ యొక్క భర్త కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు, మరి వాళ్ళు ఏదో ప్రైవేటు ఉద్యోగాలు లేకపోతే వ్యాపారాలు చేసుకున్నట్లయితే మరి అవన్నీ తీసుకొని పోతారా? కొంచెమైనా మానవత్వం ఉండాలి. టీచర్ పోస్ట్ అనేటువంటిది నిజంగా వాస్తవం చెప్పాలంటే డిస్ట్రిక్ట్ పోస్ట్ ఇది. ఈ డిస్ట్రిక్ట్ పోస్ట్ అసలు మీరేం చేస్తారు? అటు జోనల్ పోస్టు అనేటువంటిది డిక్లేర్ చేయలేదు. డిస్ట్రిక్ట్ పోస్ట్ అని చెప్తూనే తీసుకుపోయి స్థానికేతర జిల్లాలో పర్మనెంట్ గా అలగేషన్ చేశారు. మరి దీని ద్వారా నష్టపోయింది ఎవరు? ఇక్కడ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాత్రమే కాదు, నిరుద్యోగ యువతకు కూడా గ్రామీణ జిల్లాల్లో ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయినాయి. సుమారుగా ఇప్పుడు వికారాబాద్ జిల్లాకు రంగారెడ్డి, మేడ్చల్ లాంటి జిల్లాల నుంచి ఒక 2,000 మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు అలాట్ కాబడితే పర్మనెంట్ గా ఇది 317 జీవో ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి 2,000 ఉద్యోగాలు మరి నిరుద్యోగ యువత కోల్పోయింది. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే 317 జీవో ద్వారా మరి ట్రాన్స్ఫర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు కనీసం 20 నుంచి 30 ఏళ్ల సర్వీస్ ఉంది వాళ్ళకు. అంటే 30 ఏళ్ల వరకు వాళ్ళ వికారాబాద్ లాంటి, లేదంటే ఆసిఫాబాద్ లాంటి, లేదంటే కామారెడ్డి లాంటి గ్రామీణ జిల్లాల్లో వీళ్ళు రిటైర్మెంట్ వరకు పనిచేయాలి. అంటే అక్కడ మరి రిటైర్మెంట్ ఉండదు. మరి అర్బన్ జిల్లాలో చూసుకున్నట్లయితే, వెల్ డెవలప్డ్ సిటీలలో చూసుకున్నట్లయితే మరి రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు అందరినీ కూడా తీసుకుపోయి పెట్టినారు. అక్కడ రిటైర్మెంట్ ఉంటుంది, మరి రిక్రూట్మెంట్ ఉంటుంది. కొంచెమైన మానవత్వం ఉండాలి. కనీసము మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి మేము చాలా సార్లు రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు ఏమంటే మేము ఒక కమిటీ వేస్తున్నామని చెప్పారు. కమిటీ వేసి కూడా మరి సుమారుగా 3-4 నెలలు అయింది. మరి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అని చెప్తున్నారు. మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఎలక్షన్ కోడ్ ఇది ఖచ్చితంగా ఒక సీరియస్ సబ్జెక్ట్. గత ప్రభుత్వంలో గత పాలనలో జరిగినటువంటి ఒక పెద్ద ఎర్రర్ గా భావిస్తున్నటువంటి సబ్జెక్ట్. దీని మీద ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెస్పాండ్ కావాల్సిందే. రెస్పాండ్ అయినప్పుడు మాత్రమే ఈ అంటే విచ్ఛిన్నమైనటువంటి టీచర్ వ్యవస్థకి, ముఖ్యంగా టీచర్ వ్యవస్థకి
దాన్ని మళ్ళీ పునః ప్రతిష్ట చేసి ఆ యొక్క వాల్యూస్ని పెంచేటటువంటి అవకాశం ఉంది. అదే సందర్భంలో డిస్టర్బ్ అయినటువంటి ఫ్యామిలీస్కి కూడా ఒక ఊరట దక్కుతుంది, అందులో అనుమానం లేదు. తెలంగాణ రాష్ట్ర 10 ఏళ్ల ప్రస్థానం, అదే సందర్భంలో ఒక దశాబ్దపు ప్రస్థానం, కొన్ని దశాబ్దపుల పోరాటం, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆకాంక్షలు, అదే సందర్భంలో 10 ఏళ్ల ప్రస్థానం ఈ ఆకాంక్షలు నెరవేర్చింది అనే అంశంపై స్పెషల్ డిస్కషన్లో ఉన్నాం. మనతో పాటు తిరుపతి గారు ఉన్నారు. తిరుపతి గారు టీచర్లు ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తిరుపతి గారు చెప్పండి, కొనసాగించండి. తిరుపతి గారు డిస్కనెక్ట్ అయినట్టున్నారు. కంబాలపల్లి కృష్ణ జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు. కృష్ణ, చెప్పండి. 10 ఏళ్ల అంటే ఒక దశాబ్దపు ప్రస్థానం, కొన్ని దశాబ్దాల పోరాటం, ఈ రెండింటికి సంబంధించినటువంటి లింకు. అదే సందర్భంలో ఈ ప్రస్థానంలో 10 దశాబ్ద ప్రస్థానంలో ఆకాంక్షలు నెరవేరినాయి అనేది ప్రధానమైన అంశం. ఎలా అనిపించింది 10 ఏళ్ల పాలన? అదే సందర్భంలో కృష్ణ నవ్వొద్దు, కృష్ణ నవ్వొద్దు, ఎందుకంటే ఆకాంక్షలు నెరవేరినాయి అంటే మనం ఉద్యమాల గురించి, పోరాటాల గురించి పుస్తకాల్లో చదువుకొని ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళం. మనం స్వయంగా చూసిన, మన కాలంలో స్వయంగా దగ్గర నుంచి చూసి పాల్గొన్న ఉద్యమం తెలంగాణ ఉద్యమం. మీ చదువుకున్న చరిత్రని. సో అలాంటి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా, అంటే యాజ్ ఏ జర్నలిస్ట్ గా, ఇప్పుడు ఈ రోజు తెలంగాణ ఏ ఒక్కరి వల్ల రాలేదనేది ఎంత వాస్తవమో, ప్రతి ఒక్కరు తెలంగాణ వచ్చిన సందర్భంగా పులకించిపోయింది కూడా అంతే వాస్తవం. కాకపోతే ఒక రాంగ్ పార్టీ రైట్ ప్లేస్ లో అధికారంలోకి రావడం వల్ల ఈ రోజు ఉద్యమ ఆకాంక్షలు అనేది నెరవేరలేదని చెప్పడానికి పెద్ద మొహమాటమే. ఒక చిన్న ప్రశ్న అయితే అడగాలి, రాంగ్ పార్టీగా మారిందా, రాంగ్ పార్టీగానే ఉన్నదా? మొదటి నుంచే రాంగ్ పార్టీ, ఫస్ట్ నుంచి కూడా రాంగ్ పార్టీ. ఎందుకంటే నేను 2001 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి నేను జర్నలిస్ట్ గా ఉన్నా. ముఖ్యంగా 5 ఏళ్లు నేను ఢిల్లీలో తెలంగాణ ఉద్యమాన్ని దగ్గర నుంచి కవర్ చేసి, కేసీఆర్ నివాసం ముందే ఎక్కువ రోజులు నిలబడ్డ వ్యక్తిగా చెప్తున్నాను నేను. కేసీఆర్ ఇంటి ముందు, సోనియా గాంధీ ఇంటి ముందు గంటల కొద్దీ వెయిట్ చేసి రిపోర్టింగ్ చేసిన వ్యక్తిగా చెప్తున్నా. తెలంగాణ ఉద్యమం ఎన్ని ఆకాంక్షల మధ్య వచ్చిన తర్వాత కరెక్ట్ గా అధికారం చేపట్టిన పార్టీ దాన్ని డీల్ చేసిన విధానంతోనే ఈ రోజు ఇంత సమస్య. ఈ రోజు మనం ఇంకా ఆకాంక్షల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి, అమరవీరుల గురించి మాట్లాడుకున్న పరిస్థితి. మన 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 10 ఏళ్లలో మరింత భూమి లోపలికి, ఇంకొక 10 ఫీట్లు లోపలికి తెలంగాణ జీవితాన్ని ఛిద్రం చేసిన పరిస్థితి గురించి ఈ రోజు మాట్లాడుకోవటం విషాదకరం. ఈ 10 కృష్ణ, అంటే నేను అడిగిన ప్రశ్నకి మొదట నవ్వుతో మొదలై ఆ తర్వాత ఎమోషనల్గా మారుతున్నట్టుగా అనిపిస్తుంది మీ వాయిస్. అంటే తెలంగాణ ఉద్యమంతో ఎమోషన్స్ ముడిపడినటువంటి వ్యక్తులుగా ఈ ప్రస్థానాన్ని చూస్తూ కొంత బాధపడిన విషయం వాస్తవం. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఆ దిశగా ఏమన్నా మార్పులు కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడు మీకు ప్రతిసారి కంపారిజన్ అనేది వస్తుంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఏం చేసింది, 6 నెలలకే ఏం కోరుకుంటున్నాం అనే కంపారిజన్ మస్ట్ గా వస్తుంది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే, టిఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద కోపంతో ప్రజలు కాంగ్రెస్ ని గెలిపించారు తప్ప, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అద్భుతంగా ఏదో చేయాలని ప్రజలు గెలిపించారని కూడా నేను అనుకోను. కాకపోతే ఆల్టర్నేట్ ఇంకొక పార్టీ గాని, ఇంకొక నాయకుడు గాని కనపడక చాలా ఉద్యమాలు మధ్యలోనే కనపడకుండా పోవటం వల్ల కొన్ని రాజ్యం అణచివేసింది, కొన్ని వాటంతలు అవి కనుమరుగైనాయి. సో వ్యక్తుల యొక్క క్రెడిబిలిటీ సమస్య వచ్చింది. రకరకాల అంశాల వల్ల ఈ రోజు ప్రజలు కాంగ్రెస్ ఎన్నుకున్నారు. మనం ఇప్పుడు రాగానే కత్తి మీద పెట్టి ఈ 10 ఏళ్లలో మనకి ఏమేమి అన్యాయం జరిగిందో అదంతా కూడా 6 నెలల్లో చేయమంటే కూడా రాంగ్ అవుతుంది టెక్నికల్ గా. సో అంత కాకపోతే వచ్చిన ప్రభుత్వం యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంది, వాళ్ళ గెస్చర్ ఎలా ఉంది అనే విషయంలో మాత్రం కొంచెం మాట్లాడుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. ఆ రకంగా అంటే తెలంగాణ ఇచ్చింది మేమే అన్న క్లెయిమ్ చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఆ వచ్చే తెలంగాణను ఎలా చూసుకోవాలన్న విజన్ కూడా ఉండాలి కదా. ఆ వచ్చిన తర్వాత విజన్ తో పోతుందా లేదనేది ఒకటి. ఈ రోజు వరకు 10 ఏళ్లలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి జీవితం సరిపోతే ఇంకా పునర్నిర్మాణానికి పైసలు ఎక్కడి నుంచి తేవాలి, పాత పథకాలకి పైసలు ఎక్కడి నుంచి తేవాలనే చర్చ చాలా న్యాచురల్ గానే వస్తుంది. సో అందుకని ఈ ప్రభుత్వం కూడా కొన్ని అంటే కొత్తగా అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఏనాడు ముఖ్యమైన మంత్రిగా కూడా పని చేయకపోవటం వల్ల జరుగుతున్న తప్పులా,
లేదా ఈ రోజున్న ఆర్థిక పరిస్థితి వల్ల ఎటు పాలుపోక రాజకీయంగా కూడా ఆయన మీద ఒత్తిడి ఉంది ముఖ్యమంత్రి మీద. కింద కాంగ్రెస్ పార్టీలోనే ఇట్లా ఎంతో మంది ఇట్లా ఆ కుర్చీ కోసం 4 వైపుల నుంచి పట్టుకొని ఎప్పుడు దించేద్దామని చూస్తున్న పరిస్థితుల్లో ఆయన కూడా కొన్ని డెసిషన్స్ రాంగ్ తీసుకుంటున్నాడు. ఈ సంప్రదింపులు అనుకోండి లేదా నిర్ణయాలు అనుకోండి, ఇది విత్ ఇన్ ద మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు లేదో కానీ మళ్ళీ పౌర సమాజంతో కానీ సొసైటీతో కానీ గతంలో ఉద్యమకారులతో కానీ ఏమాత్రం కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేసే పరిస్థితి అయితే కనపట్లేదు. నిన్నటిదాకా అందరూ గొంతులు పెట్టి అరుస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కాకపోతే మాలాంటి వాళ్ళం కూడా ఇంకెందుకు వెయిట్ చేస్తున్నామంటే కనీసం సర్దుకోలేదు, ఏ ప్రభుత్వంలో ఏ శాఖలో ఏ అధికారం ఉందో కూడా తెలియకుండా మనం కూడా ఎందుకు విమర్శలు చేయాలని ఇంకా ఓపిక పడుతున్నాం. కానీ వాస్తవానికి ఆ డైరెక్షన్ లో ఈ ప్రభుత్వం వెళ్ళాలని కూడా ఇప్పటికి కూడా ఆశిస్తున్నాం నేనైతే. ఇప్పుడు జరుగుతున్నటువంటి హనీమూన్ పీరియడ్ ఎప్పటికీ ముగిసే అవకాశం ఉంది అనేది సహజంగానే తెలంగాణ ప్రజల మనసులో ఉన్నటువంటి ప్రశ్న. దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఇక్కడ కేసీఆర్ మొదటిసారి గెలిచినప్పుడు హనీమూన్ పీరియడ్ అనొచ్చు, కానీ ఇదేమి హనీమూన్ పీరియడ్ కాదు. ఎందుకంటే ఒక రాష్ట్రం ఎలా ఏర్పడింది, ఎలా నాశనం అయిందో రెండు కండ్ల ముందున్న చరిత్రని మళ్ళీ పునర్నిర్మించుకుంటూ రావాల్సిన పరిస్థితిలో ఒక విజన్ కావాలి, దానికి తగ్గ ఒక స్పిరిట్, దానికి ఒక విల్ పవర్ అంటారు కదా, ఆ విల్ పవర్ కావాలి. ఆ విల్ పవర్ తో చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే వచ్చిన సమస్యలు ఏంటంటే అధికారంలోకి వచ్చిన 2-3 నెలలు వెంటనే అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఒక 4 రోజులు ఓపిక పట్టలేకపోయింది. తెల్లారి నుంచే దాడి చేయడం మొదలు పెట్టారు. అంటే బీఆర్ఎస్ గమనించాల్సిన అంశం ఏంటంటే 1,000 చూపిస్తే 3,000 మనం చూపిస్తున్న సహజ సూత్రాన్ని కూడా మర్చిపోయి బీఆర్ఎస్ వ్యవహారం చేయటం వల్ల ఏమైందంటే మళ్ళీ పార్టీ ఫిరాయింపులు, మా ఎమ్మెల్యేలను తీసుకోవటం, మళ్ళీ ఇదే రాజకీయం సరిపోయింది మొదటి 3 నెలలు. నెక్స్ట్ 3 నెలలు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లోనే పడిపోయారు. సో అందుకనే ఇప్పుడు సమస్య అంతా తెలంగాణ పునర్నిర్మాణం కంటే కూడా ఈ సీట్ ఎలా కాపాడుకోవాలి, మిగతా ఎమ్మెల్యేలను ఎప్పుడు తీసుకొచ్చి శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ లో కలుపుకోవాలన్న దాని మీదనే ఎక్కువ రాజకీయం నడుస్తుంది. ఇవాళ వస్తున్న ఎగ్జిట్ పోల్స్ చూడండి మీరు. రేపు తెలంగాణలో రాజకీయం నిన్న నేషనల్ సంస్థ చెప్పిన ప్రకారం కనుక ఇక్కడ బీజేపీకి కనుక 10 సీట్లు వస్తే ఫస్ట్ ఎగిరిపోయే సీటు రేవంత్ రెడ్డిది అని కూడా గంటప్రదంగా చెప్తున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో రేపు రాజకీయం అంతా కూడా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ సీట్లు కూర్చుని 4వ తారీఖు తర్వాత రాజకీయం మార్పులు చూడబోతున్నాం అనేటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే మాత్రం దేశవ్యాప్తంగా జరుగుతోంది. దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్లోంచి కొంతమంది వ్యక్తులు బయటికి వచ్చేటటువంటి అవకాశం, ఒక స్వతంత్ర ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉందనే చర్చ మాత్రం విస్తృతంగా ఉంది. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ కృష్ణ. ఇక రాజు నేత దగ్గరికి వెళ్దాం. రాజు గారు, తెలంగాణ ఉద్యమకారుడిగా మీకున్నటువంటి ప్రస్థానం కానీ, తెలంగాణ ఉద్యమకారుడిగా మీరు చూసినటువంటి పోరాటం కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలన కానీ, ఇప్పుడు ఇన్ ద సెన్స్ గత 10 ఏళ్ల పాలన, ఇప్పుడు ఈ 5 నెలల పాలన, దీన్ని అన్నింటినీ కలిపి ఎట్లా చూస్తారు మీరు? ముందుగా అందరికీ కూడా పెద్దలందరికీ నమస్కారం అండి. నిజంగా నాకు ఫోన్ చేయంగానే ఈ రోజు మార్నింగ్ 10 ఏళ్ల పాలన మీద తెలంగాణ ఉద్యమకారులతో ఈ రోజు డిబేట్ అనగానే వెంటనే నేను ఇక ఏ పనులున్నా కూడా అన్ని వదిలేసుకొని ఖచ్చితంగా దీని మీద మనం మాట్లాడాలని చెప్పేసి ఆలోచన చేయడం జరిగింది. అయితే ఒకసారి మేము ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా 2009లో ప్రారంభమైనటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పటికీ మాకు మా కళ్ళ ముందు మా చెవులలో ఆ తుపాకుల మూతలు అయితేనేంది, ఇనుప కంచెలు అయితేనేంది, ఆ బుల్లెట్ల వర్షాలు అయితేనేంది, రబ్బర్ బుల్లెట్లు అయితేనేంది, బాష్పవాయువు గోళాలు అయితేనేంది, లాఠీ చార్జులు అయితేనేంది, తర్వాత ఈ అన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే మా కళ్ళ ముందు ఇప్పటికీ కూడా ఆ ఉద్యమ జ్ఞాపకాలన్నీ కూడా ఇట్లా మెదులుతా ఉంటాయి. అరే ఆ రోజు ఎవరికి కూడా భయపడకుండా స్వరాష్ట్రం కావాలి, మన రాష్ట్రం వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయని ఆలోచన చేసి ఏ కులము ఏ మతము అనే ఆలోచన లేకుండా అందరూ కూడా మూకుమ్మడిగా ఐక్యంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి సందర్భాలు. ఇప్పటికీ మీకు కొన్ని విషయాలు చెప్తే, మా మిత్రులు ఎవరైతే మాతో పాటు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి చాలా సార్లు యూనివర్సిటీలో కలిసినప్పుడు ఇదే చర్చ నడుస్తుంది.
మిత్రమా ఆ రోజు నన్ను పోలీసు వాళ్ళు కొడితే నా కాలు ఇప్పటికి ఇంకా నొప్పి ఉంది, నా ఎముకలు విరిగినాయి ఇప్పటికి తర్వాత అని అంటారు. ఇంకొక మిత్రుడు నా దగ్గర అప్పుడు నా మీద ప్రయోగం చేసినటువంటి బాష్పవాయు గోళాలు ఏదైతే ఉందో అది తీసుకుపోయి ఇంట్లో భద్రంగా దాపెట్టుకున్నా ఇప్పటి వరకు అని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటా ఉంటాం. తెలంగాణ ఉద్యమం నాతో పాటు స్టూడియోలో ఉన్నటువంటి శ్రీకాంత్ కి కూడా, మీ సహచరుడే శ్రీకాంత్ కూడా ఇటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. నిజంగా ఒకసారి రాజు గారు ఒక్కసారి రాజు గారు, వినోద్ కుమార్ గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి వినోద్ గారు. రాజు గారు, నువ్వు ఇంకా చెప్పట్లేదు ఉద్యమ జైల్లో ఎంత మందిని పెట్టిండ్రు, ఎన్ని కేసులు పెట్టారు? జైల్లో మగ్గడం గాని, చేతులకు బేడీలు వేసి ఒక పెద్ద రౌడీలను గూండాలను ఏ రకంగా అయితే పెద్ద పెద్ద గొలుసులు వేసి రోడ్ల మీద నడిపించుకుంటా పోతారో ఆ సన్నివేశాలన్నీ కూడా గుర్తు చేసుకుంటే నిజంగా మేము ప్రత్యక్షంగా భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనకున్నా గానీ మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు ధన్యులమైనము, ఒక స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాము అనేటువంటి ఆ హ్యాపీనెస్, ఆ యొక్క ప్రౌడ్ మూమెంట్ అయితే డెఫినెట్ గా ఎప్పటికీ కూడా మాకు ఉంటది. ఇకపోతే తెలంగాణ ఉద్యమంలో ఇంత మంది త్యాగాలు చేసి 1200 మంది మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరులు కావడం అయితేనేది, 1950s లో జరిగినటువంటి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, నాన్ముల్కి అనేటువంటి ఉద్యమాలు చేసి 1969 లో 369 మంది తెలంగాణ ఉద్యమకారులు అప్పుడు అమరులైనటువంటి సంఘటనలు అన్ని కూడా తలుచుకుంటే ఒకానొక సందర్భంలో ఆ కుటుంబాలకు అది తీరని లోటు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు వారిని అయితే ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఒక విషయంలో నేను ఒక చర్చలో పాల్గొన్నప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు పదే ఎన్నో సందర్భాల్లో బహిరంగ సభల్లో గాని కార్యక్రమాల్లో మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోయారని బాహాటంగా చెప్పారు. కానీ కేవలం 400-500 కుటుంబాలను మాత్రమే గుర్తించి వాళ్ళకు ఆర్థికంగా సహాయపడమా లేకపోతే ఉద్యోగాల విషయంలో సహాయపడమా జరిగింది తప్ప మిగతా నెంబర్ ను ఎక్కడ కూడా గుర్తించలేదు. వాళ్ళ కుటుంబాలకు ఇప్పటికీ కూడా తీరని అన్యాయం, శోకం మిగిలింది. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ బిడ్డలను పోగొట్టుకొని ఇప్పటికీ మేము మెదక్ ఆందోళన దగ్గర ఉన్నటువంటి ఒక విలేజ్ కు మేము పోతే ఆ విలేజ్ లో ఆ అబ్బాయి గురి పెట్టుకొని చనిపోయినటువంటి ఘటనకు సంబంధించి పరామర్శిద్దామని పోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారంటే, నా చేతికి వచ్చినటువంటి కొడుకు, ఉద్యోగం చేసేటువంటి కొడుకు మమ్మల్ని భవిష్యత్తులో మాకింత అన్నం పెడతాడని అనుకుంటున్నటువంటి సందర్భంలో ఇట్లా తెలంగాణ రాష్ట్రమే రావాలని చెప్పేసి చనిపోయిండు మా కొడుకు అని చెప్పేసి వాళ్ళు కన్నీళ్ల బాధలు పెట్టుకుంటూ ఉంటే చాలా బాధ అనిపించింది. అదే ఇట్లాంటి ఎంతో మంది కదా మా కళ్ళ ముందర చనిపోయిన వాళ్ళు. ఈరోజు మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదినటువంటి శ్రీకాంతాచారి ఘటన కానుంచి మొదలు పెడితే ఎన్నో సంఘటనలు మన కళ్ళ ముందు వెళ్లాడుతూ ఉన్నాయి. కానీ గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు గాని అమరవీరుల ఆకాంక్షలకు గాని అనుగుణంగా ఎక్కడ కూడా నడుచుకోలేదు. నిజంగా ఈ సందర్భంగా కొన్ని సందర్భాలు గుర్తించాలి కాబట్టి చెప్తా ఉన్నా. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో పెట్రోల్ పోసుకొని ఎన్సిసి గేటు దగ్గర జై తెలంగాణ అని చెప్పేసి మంటల్లో ఉరుకుతూ ఆ రోజు సిరిపురం యాదయ్య అనేటువంటి తెలంగాణ అమరవీరుడు ఎన్సిసి గేట్ దగ్గర గేట్ అవతల నుంచి ఇవతలకి ఉరుకొస్తున్నటువంటి సందర్భంలో ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటే అరే ఏంటి ఇంత ఆవేశాన్ని అర్థం చేసుకోలేకపోతుంది అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్. సిరిపురం యాదయ్యకి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఒళ్ళు కాలు మండుతున్నా గానీ అతని నోట్లో నుంచి అమ్మ అని అరుపు రాలేదు. ప్రత్యక్షంగా సిరిపురం యాదయ్య కాలి వచ్చినప్పుడు పట్టుకున్న వ్యక్తి నేను, అక్కడ పట్టుకున్న వ్యక్తిని నేను. తమ్ముడు ఇట్లా ఎందుకు చేసావు అంటే కేవలము ఆయన చెప్పింది ఏంటంటే తెలంగాణ కోసం సార్, తెలంగాణ కోసమే నేను ఇవాళ బలి అవుతున్నా. నాలా ఇంకా తెలంగాణ కాదండి, ఇది ఒక్క సంఘటననే కాదు. ఇప్పుడు ఒకటి వేణుగోపాల్ రెడ్డి ఇదే ల్యాండ్స్కేప్ దగ్గర పార్క్ లో చెట్టుకు ఊరేసుకుంటే ఆయనను ఆ చెట్టుకు ఊరేసుకున్నటువంటి డెడ్ బాడీని కిందికి దింపడానికి పోతే గద్దర్ గారు కానీ అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు చాలా మంది
యూనివర్సిటీకి వచ్చినప్పుడు పక్కనే కూర్చొని మాట్లాడుతున్న సందర్భాల్లో చాలా శోకం, చాలా బాధ అనిపించి కన్నీళ్లు కార్చేది మేము అందరం కూడా. అరే ఏంది ఇట్లా ఇట్లా తెలంగాణ ఉద్యమం ఎట్టుపోతుంది, రాష్ట్రం సాధనలో ఇంతమంది చనిపోతున్నారు అని ప్రతి సందర్భంలో గుర్తు చేసుకునేది. ఇదే లైబ్రరీ ముందల ఒక విద్యార్థి పెట్రోల్ పోసుకొని చనిపోతే ఆ చెట్లలో పడితే అప్పుడు కేసీఆర్ గారు కూడా వచ్చారు అక్కడికి. ఆ సగం కాలినటువంటి శరీరం నుంచి వస్తున్నటువంటి పొగలను చూస్తే మాకు ఎంత ఆవేశానికి గురయ్యేదంటే, ఎంత ఆవేదన చెందేదంటే, అరే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఇట్లా జరుగుతుంది ఏంది, ఇంతమంది అమరులు అవుతురేంది అని చెప్పేసి. అదే రకంగా యాదయ్య ఎవరైతే చెట్టు గురి పెట్టుకొని చనిపోయిండో, ఇట్లా కాకుండా కానిస్టేబుల్ కిష్టయ్య, అరే నాయన నాకు ఉద్యోగం ఏమొద్దు, తెలంగాణ రాష్ట్రం వస్తేనే మా బతుకులు బాగుపడతాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఉద్యోగంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ అన్ని సంఘటనలు చూసి ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగం అయినప్పటికీ కూడా పిస్తోలు తీసుకొని కంటికి పెట్టుకొని కాల్చుకొని చనిపోయినాడు. ఎన్ని ఘటనలు తెలంగాణ ఉద్యమంలో జరిగినాయి. యాదిరెడ్డి ఢిల్లీ ఈ గల్లీలో ఎంతమంది చనిపోయినా గానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇచ్చే పరిస్థితి. ఢిల్లీకి వెళ్ళి గల్లీలో కాదు మా వాణిని ఢిల్లీలో వినిపిస్తామని చెప్పేసి యాదిరెడ్డి గారు ఆ రోజు ఢిల్లీలో ఉరి పెట్టుకొని చనిపోయినటువంటి ఘటన. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి సంఘటనలు. ఎంతో మంది స్పీడ్ గా 150 కిలోమీటర్ల స్పీడ్ తో వస్తున్నటువంటి రైళ్లకు ఎదురుగా పోయి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను చాటినటువంటి ఎందరో బిడ్డలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం అమరులయ్యారు. ఒక్కొక్క ఘటన తలుచుకుంటా ఉంటే ఇప్పటికీ కళ్ళ ముందు ఈ రోజు మెదులుతా ఉంటాయి. అరే రాష్ట్రం ఏర్పాటై ఇన్ని సంవత్సరాలు అయింది, నిజంగా విద్యార్థులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, మహిళలకు ఏం జరుగుతుంది అని ఒక ఆలోచన వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా కనిపిస్తా ఉంటది. కాబట్టి నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరైతే రాజు మీరు కూడా ఎమోషనల్ అవుతున్నారు. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ బీ కూల్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి చాలా మందిలో మీరు చూసినటువంటి ఉద్వేగమైనటువంటి వాతావరణం, ఉద్విగ్నమైనటువంటి పరిస్థితులు చూసాం. కానీ అప్పటి ప్రభుత్వం దాన్ని కేవలం ఉద్రిక్త పరిస్థితులు క్రియేట్ చేసినటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యగా మాత్రమే చూసింది. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ శ్రీకాంత్. ఇప్పుడు ఈ ఉద్విగ్న పరిస్థితులకి చాలా వాటికి మీరు కూడా ప్రత్యక్ష సాక్షి. దీన్ని మొత్తాన్ని మీ అనుభవాల్ని స్థూలంగా చెప్పండి. అంటే నూనుగు మీసాల పిల్లవాడిగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని నేను. నవంబర్ 29, 2009 అప్పుడు పిలుపునిచ్చినప్పుడు అడిక్మెట్ బ్రిడ్జ్ మీద ఉండి జై తెలంగాణ నినాదం ఇచ్చి పోలీస్ దెబ్బలు తిన్నటువంటి వ్యక్తిని నేను. ఇంకోటి సాగరహారం లేదా మిలియన్ మార్చ్ అయినప్పుడు రబ్బర్ బుల్లెట్ని చేతిలో పట్టుకొని నెక్లెస్ రోడ్ వద్ద ఇప్పటికీ గుర్తున్నది. మన జలవిహార్ వద్ద వాళ్ళు రబ్బర్ బుల్లెట్లు కొడుతూ ఉంటే ఒకవైపు బోరున వర్షం పడుతూ ఉన్నది. ఆ కళ్ళల్లో మంటను తట్టుకోలేక అక్కడ మురికి నీళ్ళని తీసుకొని మేము మా ముఖాలని కళ్ళని చల్లుకొని ఆ ఉద్యమాన్ని చేస్తాం. మేము భగత్ సింగ్ని చూడలేదు, చంద్రశేఖర్ ఆజాద్ని చూడలేదు. కానీ మాలో వారి ఆత్మలు ప్రేరేపించి ఇది నీ హక్కు, స్వరాష్ట్రం నీ హక్కు, నీ జన్మ హక్కు, ఆత్మాభిమానంతో పోరాడు, నీ యొక్క అన్నతమ్ముళ్ళు ప్రాణత్యాగం చేస్తారు, వాళ్ళ ప్రాణత్యాగం విలువని మీరందరూ కూడా పెంపొందించాలంటే ఈ నూనూగు మీసాలు ఉన్నటువంటి ఉడుకు రక్తం ఉన్నటువంటి ఈ విద్యార్థి సమాజం, యువకుల సమాజం ముందుండి పోవాలని చెప్పేసి మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ దొంగ దీక్ష చేసినటువంటి దొర ఈ తెలంగాణ ఇస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంతో లోపాయిక ఒప్పందం చేసుకున్న తర్వాత వీని నమ్మొద్దు అని చెప్పేసి విద్యార్థి సమాజం అంతా ఆర్ట్స్ కాలేజ్ వద్ద మళ్ళీ మేము దీక్ష కూర్చుంటే అప్పుడు ఢిల్లీ కదిలి వచ్చి డిసెంబర్ 9 సోనియా గాంధీ పేరిట ఒక తెలంగాణ ప్రకటన చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు లేదా మిగతా ఆంధ్ర లగడపాటి రాజగోపాల్ వీళ్ళందరి ఒత్తిడితో లేకపోతే డబ్బు మదంతో మళ్ళీ వెనుకకు తీసుకోవడం. కానీ ఒక అభిమన్యుల్లాగా మేమందరం కూడా యుద్ధరంగంలో దిగి ఆ యొక్క ఢిల్లీని ఇక్కడ తీసుకొచ్చాం. ఈరోజు అందరు చెప్తా ఉన్నారు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని. కానీ మీరందరూ మర్చిపోతూ ఉన్నారు బలిదేవత అన్నటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా అయినారు. ఒక దిక్కు బాధపడాలా సంతోషపడాలా అర్థమవుతలేదు. ఒక దళిత ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి వ్యక్తి 9 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని వెనుకకు నెట్టిండు. అలాగే సోనియా గాంధీని దేవత అంటున్నాం. దేవత ఎందుకు అంటున్నాం నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే 1200 మంది
ఆత్మహత్య కారణమైనటువంటి వ్యక్తిని ఈరోజు దేవత అంటున్నారు. ఇదెక్కడి సబాబు? ఇలాంటి సమాజాన్ని మేము కోరుకోలేదు. మేము కోరుకున్నటువంటి సమాజం ఒక నవ నిర్మాణమైన సమాజం. మేము మోసినటువంటి బహుజన జాతి మేము కోరుకున్నది ఏంటంటే ఆత్మాభిమానంతో అధికారంలో, అలాగే ఉద్యోగాల్లో, నిధుల్లో, అన్నిట్లో కూడా మేము భాగస్వామ్యం అవుతాం. ఈ బహుజన జాతి అంతా కూడా ముందుకు వెళ్ళి ఈ యొక్క తెలంగాణని మేమందరం నడిపిస్తాం అనుకున్నాం. కానీ 10 ఏళ్ల క్రితం 2014 జూన్ 2 ఎట్లా ఉన్నదో 2024 ఈ రోజు కూడా అలాగనే ఉన్నది తప్ప మా బతుకుల్లో ఏ రోజు కూడా ఒక వెలుగులు నింపే ప్రయత్నం గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా చేయలేదు. మొన్న కార్పొరేషన్ పదవుల్లో చూసాం, రేవంత్ రెడ్డి గారు ఎవరికి అప్పచెప్పారో చూసాం. అంతకుముందుకు కేసీఆర్ గారికి ఎవరు అప్పచెప్పారో చూసాం. దొరల రాజ్యం పోయింది, రెడ్ల రాజ్యం వస్తుందా అని అనిపిస్తుంది తప్ప మాకు న్యాయం చేసే విధంగా, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేసే విధంగా ఎలాంటిది చేయలేదు. ముఖ్యంగా ఇప్పుడు కిష్టయ్య గురించి రాజు నేత చెప్పారు, కానీ శ్రీనివాస్ గౌడ్ అనేటువంటి కానిస్టేబుల్ సాక్షాత్తు ఒక బహిరంగ సభల్లో జై తెలంగాణ నినాదం చేసి ఆయన ఒక జాబ్ పోయింది. డిఎస్పీ నలిని జాబ్ ఓడగొట్టుకున్నారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళని గుర్తించేటువంటి ప్రక్రియ ఇప్పటికీ ప్రభుత్వం చేయట్లేదు. వీళ్ళు కూడా ఏమంటారు కేసీఆర్ బాటలో నడుస్తున్నారు. మొన్నటికి మొన్న ఏమంటారు తెలంగాణ ఉద్యమకాలు సమావేశం పెట్టుకున్నప్పుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రవేశించిన తీరుని మేము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం రెండు ఒకటే దొందుగా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు మా ముడ్డిలు వలగొట్టినటువంటి దానం నాగేందర్ని చేర్చుకొని ఎంత పెద్ద అన్యాయం చేసిండో కేసీఆర్ చూస్తాం. ఇప్పుడు అదే దానం నాగేందర్ ముద్దు హద్దు అని హగ్గులు చేసుకొని రేవంత్ రెడ్డి ఈరోజు గేట్లు తెరుస్తా అంటున్నారు. గేట్లు తెరవాల్సింది వాళ్ళ కోసం కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి సాధించినటువంటి తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ వాదులకు మీరు గేట్లు తెరవాలి, వారిని పక్కన కూర్చోబెట్టుకోవాలా. ఈరోజు కీరవాణి విషయం వచ్చింది, కానీ తెలంగాణ వాణిని వినిపించినటువంటి వ్యక్తులని ఎందుకు కూర్చోబెట్టుకోవట్లేదు మీరు? మా యొక్క ఆత్మాభిమానంతో మీరు ఈరోజు చెలగాట మాడుతున్నారు. కీరవాణి అంటే మాకు ద్వేషం లేదు, ఆస్కార్ తెచ్చిండు, మేము సంతోషపడతాం. కానీ ఆ కీరవాణి కన్నా గొప్పగా ఉద్యమం చేసినటువంటి వ్యక్తులం మేమందరం కూడా పొట్ట మార్చుకొని ఈపు మీద దెబ్బలు ఇప్పటికి కూడా అట్లనే ఉన్నాయి, రబ్బర్ బుల్లెట్ గాయాలు ఇప్పటిగా అట్లనే ఉన్నాయి. మా ఇంట్లల్లో ఇప్పటికీ ఆ దుఃఖ శోకాలు వినిపిస్తూనే ఉన్నాయి. అవన్నింటిని తీర్చేటువంటి ఒక ప్రథమ కర్తవ్యం చేయాల్సింది ప్రభుత్వం. ఆత్మాభిమానంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ప్రభుత్వం ముందుండి గుర్తించి మా అందరినీ కాపాడాలి. ఆ యొక్క ప్రక్రియ గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి ఈ 10 ఏళ్ల దశాబ్దం నుంచైనా మీరందరూ ఒక్కసారి కళ్ళు తెరుచుకోండి. ఈ యొక్క తెలంగాణ ఆకాంక్ష ఏంది, ఆ ఆకాంక్షకు అనుగుణంగా ఆత్మాభిమానంతో పరిపాలన కొనసాగించు. ఇలాంటి మేధావులని, విద్యార్థి సమాజాన్ని అందరినీ కూడా మీరు కలిసికట్టుగా తీసుకుపోయి ముందుకు తీసుకోకపోతే ఈ ప్రభుత్వం నిల్చుంటుంది. లేకపోతే గేట్లు తెరిచినట్టు గేట్లు మూసేటువంటి పరిస్థితి కూడా మీకు ఏర్పడుతుంది. మురళీ మనోహర్ గారు, యువకుల యొక్క ఉద్విగ్నమైన పరిస్థితుల్ని చూసాం. వాళ్ళు ప్రత్యక్షంగా పోరాటంలో ఉన్నప్పుడు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న మాకు కూడా నిజంగానే గద్గద స్వరాలు అనే పదాలు చాలా చిన్నవి, నిజంగానే బాధాకరమైనటువంటి ఆ రోజులు గుర్తొస్తే నాకు ఇప్పుడు రాజు మాట్లాడుతున్నటువంటి విషయాలు చూస్తుంటే అప్పటి రోజుల్లో చూసినటువంటి పరిస్థితి ఇవన్నిటికీ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న మాలాంటి వాళ్ళకి కానీ, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ లాంటి వాళ్ళకి కానీ కొంచెం బాధాకరమే. అంటే ఆత్మహత్యలు ఆపటానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళంగా మేము ఆత్మహత్యల్ని ఆపలేక మా కళ్ళ ముందే ఇటువంటి ఘటనలు జరుగుతుంటే, అదే సందర్భంలో ముఖ్యంగా చెప్పాలి మహిళా గర్ల్స్ హాస్టల్లో జరిగినటువంటి లాఠీచార్జ్ ఘటన, ఇటువంటి ఘటనల్ని చూసిన వాళ్ళు నిజంగానే బాధాకరమైనటువంటి రోజులుగా గుర్తొస్తున్నాయి. ఒక పక్క తెలంగాణ రాష్ట్ర సాకారమైన దినం అనేటటువంటి సానుకూలమైనటువంటి వాతావరణంగా తీసుకోవాలన్నా కానీ ఇప్పుడు అవన్నీ ఘటనలు చూస్తుంటే ఆ ఘటనలు గుర్తొస్తే ఇప్పుడు అన్ని బాధాకరమైనటువంటి పరిస్థితులే గుర్తొస్తున్నాయి. ఎట్లా చూడాలి వీటన్నిటిని? అదే సందర్భంలో వీటన్నిటికీ పొలిటికల్ సొల్యూషన్ ఇవ్వడానికి కీలక పాత్ర పోషించిన మీలాంటి వాళ్ళు దీన్ని ఎట్లా చూస్తున్నారు? ముఖ్యంగా నాకు అందరూ కూడా ఇక్కడ ఉస్మానియా కేంద్రంగా పనిచేసిన వాళ్ళు మాట్లాడుతుంటే, ముఖ్యంగా రాజు మాట్లాడుతుంటే చాలా బాగా అనిపించింది. అంటే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ నిజంగా మన కళ్ళ ముందు వాళ్ళ జీవితాలను అర్పించిన తీరు చాలా అద్భుతంగా వర్ణిస్తున్నాడు. ఎందుకంటే నిండా మునిగి దగ్గరుండి, వినోద్ సార్ కూడా అంత దగ్గరుండి చూసిన వాళ్ళు ఇవన్నీ కూడా
అనుభవించిన వాళ్ళు కనుక ఆ వర్ణిస్తుంటే నేను మైమర్చిపోయాను. నేను నిజంగా కళ్ళలో నీళ్ళు వస్తా ఉన్నాయి. Yeah. శ్రీకాంత్ చెప్తుంటే ఆ సంఘటనలు అన్ని కూడా 10 years ఒక్కసారి వెనక్కి పోయి మళ్ళా ఉద్యమంలో ఉన్నామేమో. అది ఒక ఎపీ సెంటర్ ఉస్మానియా అనేది నాకు చాలా బాగా అనిపించింది. కనీసం ఇవన్నా గుర్తు చేసుకున్నాం, వాళ్ళ పేర్లు గుర్తు చేసుకున్నాం. ఎక్కడో ఉన్న కానిస్టేబుల్ కిష్టయ్య నుంచి నళిని దగ్గర నుంచి అందరినీ గుర్తు చేసుకున్నాం. అనేక సంఘటనలు చెప్పారు. అయితే దీంట్లో నేను ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇంత పోరాటము దేనికోసం అని చివరకు ఆత్మ గౌరవం కోసం చేశాం, అట్లాగే ఆకాంక్షల కోసం చేశాం కదా. ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి ఏం దొరికింది అని నా ప్రశ్న. తెలంగాణ వచ్చిన నేను అనుకుంటాను వారం రోజులు గడిచిందో లేదో ఇదే ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తిరుగుతూ ఈ యూనివర్సిటీకి ఇంత ల్యాండ్ ఎందుకయా అన్నాడు. అనడంతో నాకు భయం ప్రారంభమైంది. ఎందుకంటే దృష్టి ఎలా ఉంది, చదువుల పట్ల దృష్టి ఎలా ఉంది అని. చదువులు వర్ధిల్లాలి కదా. తెలంగాణ మారాలంటే మనుషులు మారాలి, మనుషుల చదువులు పెరగాలి. చదువులు పెరిగితే 2 కాళ్ళపైన వాళ్ళే నిలబడతారు. ముఖ్యంగా నిమ్న వర్గాలకు కేంద్రము ఉస్మానియా యూనివర్సిటీ. కాస్తంత క్వాలిటీ విద్య ఎక్కడైనా దొరుకుతుంది అంటే డబ్బున వాడికి చాలా ఉన్నాయి బయట, కానీ పేదోడికి మంచి చదువు లభించేది ఒక ఉస్మానియా లేకపోతే కాకతీయ, ఇవి కేంద్రాలు కదా. వీటి కోసం ఏం జరిగింది ఈ రాష్ట్రం 10 years ఏం చేసింది? కనీసం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు భయానికో భక్తికో గట్టిగా అరిస్తే ఒక్క కలంపోటుతోటి 80 డిగ్రీ కాలేజీలు ఇచ్చిందండి. చరిత్రలో జరగలేదు. ఒక కలంపోటుతోటి జిల్లాకు ఒక యూనివర్సిటీ ఇచ్చేసాడు ఆయన. భయం అనుకుందాం, భక్తి అనుకుందాం. నువ్వు అది కూడా లేదు కదా, నీకు ఆ భయము లేదు, భక్తి లేదు. పైనుంచి వీళ్ళు పిల్లలు చేసిన త్యాగాలన్నిటినీ నువ్వు ఒక్క మాటతోటి ఏమంటావు, పులి నోట్ల తలకాయ పెట్టి అనే ఒక మాటతోటి నువ్వు ఒక్కడివే మొత్తం సాధించిన ఒక ప్రెజెంటేషన్ చేసి కూర్చున్నావు కదా. కనుక రాష్ట్రం అంతా మీరు చూడండి, ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ల్యాండ్ కబ్జాలు జరిగినాయి. ప్రభుత్వమే కబ్జా చేస్తుంది. ఇప్పుడు అదే సందర్భంలో ఉస్మానియాతో సహా పలు విశ్వవిద్యాలయాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ విశ్వవిద్యాలయాలకి ఇన్ఛార్జ్ వీసీల పాలన, ఐఏఎస్ అధికారుల పాలన కొనసాగింది. ఇది చదువులు నిర్లక్ష్యం, ఇప్పుడు బడ్జెట్ కోత ఇవన్నీ జరిగాయి. చివరకు జరిగింది. అదే సందర్భంలో ఇదే ఉస్మానియా విద్యార్థుల్ని ముఖ్యమంత్రి స్వయంగా పని పాట లేని కొందరు చేస్తున్నటువంటి ఆందోళనలు అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. నేను ఆశించింది ఏంటంటే క్యాంపస్ కి వస్తాడు పెద్ద ఆయన, అందరితో కూర్చుంటాడు, పిల్లలతో 1000 మంది 10,000 మంది పిల్లలతో కూర్చుంటాడు, మాట్లాడతాడు. ఏం కావాలరా భయ్ మీకు అని అంటాడు. ఇది మన ప్రభుత్వం అని చెప్తాడు. ఇలా ఆశించాను. కానీ 100 years సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? సార్ ఉన్నారు అక్కడ, వినోద్ సార్ తెలుసు. చాటు మాటున జరుగుతాయా? ఎంత దుర్మార్గం అండి. చదువులు చచ్చుబండలు అయిపోయినాయి ఈ రాష్ట్రంలో. పేదోడికి అయితే నాణ్యమైన విద్య అనేది పూర్తిగా, ముఖ్యంగా కోవిడ్ టైంలో ఎంతమంది నిరుద్యోగులు బాగా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వాళ్ళంతా నారాయణ, చైతన్య ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీలలో వెళ్ళి ఉద్యోగాలు వెతుక్కున్నారు, వాళ్ళు చేస్తున్నారు. కానీ కోవిడ్ వచ్చి దెబ్బతీసింది, వాళ్ళందరినీ రోడ్ల పైన పడేసింది. ప్రైవేట్ యాజమాన్యాలు నిర్దాక్షిణ్యంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ప్రభుత్వం ఏం చేసింది? ఆయన ఆత్మహత్యలు చేసుకున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు, తిండికి లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను కాలేజీలో ₹1,00,000 సాధించేటువంటి మెరిటోరియస్ లెక్చరర్స్ నేను చూశాను. దేంట్లో అంటే పోయి ఈ బయట షాపుల్లో పనిచేస్తున్నటువంటి లెక్చరర్లు నేను చూశాను. ఎందుకంటే నేను తెలంగాణ లెక్చరర్ ఫోరం నేను ప్రారంభించాను. వాళ్ళకు కథలు విన్నాను. ఎవరు ఆదుకున్నారు? తెలంగాణ ప్రభుత్వం. ఇది తెలంగాణ యువతను ఆదుకోవడానికి ఇంత జరిగింది. నేను డెన్సిటీ ఆఫ్ కాలేజెస్ అండి, మీరు నోట్ చేసుకోండి. ఈ దేశంలో కాలేజీ డెన్సిటీ అత్యధికంగా ఉన్నది తెలంగాణ. ఫీజుల రీఎంబర్స్మెంట్ కారణంగా 10 కిలోమీటర్ల రేంజ్ లో ఉండే కళాశాలల సంఖ్య అంటాం దీన్ని. లోయెస్ట్ బీహార్ అయితే హైయెస్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఎందుకు అంటే రీఎంబర్స్మెంట్ కారణంగా పేదోడి కూడా ఇంజనీరింగ్ చేయాలి, దళితుడు కూడా మెడిసిన్ చేయాలి. ఎందుకంటే రీఎంబర్స్మెంట్ ప్రభుత్వం ఇస్తుంది కనుక ఒక్కసారి వీళ్ళ సంఖ్య హైయర్ ఎడ్యుకేషన్ వైపు పెరిగింది. ఎవరు? రాజశేఖర రెడ్డి పుణ్యాన పెరిగింది. అన్ని మూతపడ్డాయి. ఇప్పుడు డెన్సిటీ తగ్గిపోయింది, కాలేజీ డెన్సిటీ తగ్గిపోయింది, మూతపడ్డాయి. రీఎంబర్స్మెంట్ లేదే లేదు 10 years లో. ఇవన్నీ జరిగినాయి. ఏమంటాం? ఒక రకంగా చెప్పాలంటే విధ్వంసం జరిగింది 10 years లో.
అందుకని ఇదంతా ఇప్పుడు కాంగ్రెస్ చేయాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్ గా అడ్రస్ చేయాల్సింది. ఇప్పటికి కూడా నీకు గద్వాల జిల్లా లోయెస్ట్ ఇన్ ది కంట్రీ ఏది లిటరేసీ రేట్ చెప్తున్నాను. అక్షరాస్యతలో తెలంగాణలో ఈ రోజు కూడా నేషనల్ యావరేజ్ కన్నా తక్కువ 74 లిటరేసీ రేట్ నేషనల్ యావరేజ్ అయితే మనం ఇంకా 63-62 కాడనే ఉన్నాము. ఏం చెప్పుకోవడానికి ఏముంది తెలంగాణలో 10 years లో సాధించింది ఏదీ లేదు. ఇదిగో గోడు, ఇంతకుముందు చెప్పిన రాజు చెప్పినా, తిరుపతి చెప్పినా, శ్రీకాంత్ చెప్పినా ఇదే గోడు. ఆ పాత జ్ఞాపకాలు మనం చేసుకోవాల్సిందే. కనుక లెటర్స్ హోప్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వింటాడు. రేవంత్ రెడ్డి ఉస్మానియాకు వస్తాడు, విద్యార్థులతో కూర్చుంటాడని నేను ఆశిస్తున్నాను. మనకున్న సమాచారం ప్రకారం అయితే రేవంత్ రెడ్డి ఈ నెలలో ఉస్మానియాకు షెడ్యూల్ ఉంది. దీనికి సంబంధించి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 10 సంవత్సరాలైనటువంటి దశాబ్ద వేడుకలు జరుగుతుంటే మరో పక్కన దశాబ్దాల కాలం పాటు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం, ఆ పోరాటానికి సంబంధించినటువంటి ఎజెండా ఏదైతే ఉందో, ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు ఎక్కడ ఉన్నాం, వాటి సాధన దిశగా ఎక్కడ ఉన్నాం అనేటటువంటి అంశంపై ప్రత్యేక చర్చలో ఉన్నాం. మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఉన్నారు, మురళీ మనోహర్ గారు ఉన్నారు, అలాగే కంబాలపల్లి కృష్ణ సీనియర్ జర్నలిస్ట్ కంబాలపల్లి కృష్ణ ఉన్నారు, రాజు ఉన్నారు, బీజేవైఎం నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు. స్టూడియోలో దేవరుప్పల శ్రీకాంత్ ఉన్నారు. దేవరుప్పల శ్రీకాంత్ తెలంగాణ ఉద్యమకారుడు, అలాగే అంబర్పేట నుంచి ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి. వినోద్ గారు, ఒక పక్క తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రధానంగా మన విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్ పెరగాలి, అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకింగ్ రావాలి అనేటటువంటి మాటలు కేసీఆర్ నోట విన్నప్పుడు మనం అందరం సాక్ష్యం. కేసీఆరే స్వయంగా చెప్పిన మాట, మన దగ్గర ఉన్నత విద్యా ప్రమాణాలు పెరగాలి, ప్రాథమిక విద్యలో ప్రభుత్వ పాత్ర పెరగాలి, ఇవన్నీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ప్రభుత్వ పాత్ర పెరగాలన్న చెప్పినటువంటి ప్రాథమిక విద్యలోనేమో ఎలైనేషన్ పేరిట స్కూళ్ళకి సంబంధించినటువంటి సంఖ్య తగ్గించటం, నో డిఎస్సి నో రిక్రూట్మెంట్ అనే ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయటం. ఇక అదే సందర్భంలో ఉన్నత విద్య దగ్గరికి వచ్చేసరికి పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం అనేటువంటి పరిస్థితి చూసాం. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలని నిర్వీర్యం చేయటమే ఎజెండాగా పనిచేసిందా అనేటటువంటి అనుమానాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ప్రభుత్వాన్ని విద్యారంగంలో ప్రభుత్వాన్ని అతి దగ్గరగా చూసిన వాళ్ళుగా మీరేమంటారు దీనికి? ముందుగా నా విద్యార్థి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన ఈ సంఘటనలు వాళ్ళు ఒకసారి అంటే పునరాలోచన చేసినప్పుడు చాలా అంటే చాలా బాధ. ఎట్లా అంటే కనీసం శవాలని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడానికి, మా ఓయూలోకి వచ్చి చనిపోయిన పిల్లల శవాలని అప్పచెప్పడానికి హైకోర్టుకు వెళ్ళాము, తర్వాత మానవ హక్కుల కమిషన్కి వెళ్ళాము, వాళ్ళ హాస్టల్స్ మూసేస్తే కూడా హైకోర్టులో తీసుకొచ్చాము, టెంట్ కూలగొట్టారు వీళ్ళ పిల్లల్ని, టెంట్ తెచ్చాము. అంటే ఇవాళ చిదంబరం గారు ఆనాడు హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారు మాతో అంటే, మేమందరినీ మేనేజ్ చేస్తున్నాం, విద్యార్థులను మాత్రం మేనేజ్ చేయలేకపోతున్నాం, ప్రొఫెసర్ గారు ఏం చేయమంటారు అని చెప్పేసి అడిగాడు నన్ను. నేనేం చెప్పానంటే, వారికి తెలంగాణ ఆకాంక్ష ఒక్కటే లక్ష్యము, మీరు తెలంగాణ ఇవ్వండి, ఖచ్చితంగా వాళ్ళ ఆకాంక్ష నెరవేరుతుంది, వాళ్ళ ఉద్యమం ఆగిపోతుందని చెప్పడం జరిగింది. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు పిలిపించి నాతో ఉస్మానియా, ఎందుకంటే నేను మానవ హక్కుల కమిషన్ మెంబర్ గా కూడా ఉన్నా, వేశాను. నా ఉద్యమంలో పోలీసులు విద్యార్థుల మధ్యలో జరుగుతున్న పూర్తి అన్ని సంఘటనలను చూసుకోవడానికి అధ్యయనం చేసి మానవ హక్కుల కమిషన్ నివేదించడానికి మెంబర్ గా వేసిన సందర్భంగా కూడా అనేక విషయాల పట్ల అనేక అంశాలను మేము చర్చకు పెట్టిన క్రమంలో కూడా ఇవాళ ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఇంత త్యాగాలు చేసిన వీళ్ళెవ్వరికి కూడా కనీసము తెలంగాణ వచ్చిన తర్వాత 7 కోట్ల స్కాలర్షిప్స్ హాస్టల్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి మాఫీ చేయమన్నారు ఉస్మానియా విద్యార్థులు. 7 కోట్లే, 7 crores, 7 కోట్లు బాకీ మాకు ఉందండి, స్కాలర్షిప్లు అన్ని బాకీ ఉన్నాయి, మేము కట్టలేకపోతున్నాము అని చెప్పేసి, మెస్ ఛార్జీలు కట్టలేకపోతున్నాం అని చెప్పేస్తే 7 కోట్లు కూడా వాళ్ళు దీక్ష చేసినప్పటికీ, దాదాపుగా 30 రోజులు దీక్ష చేసినప్పటికీ, తెలంగాణ వచ్చిన కొత్తలోనే కానీ 7 పైసలు కూడా మాఫీ చేయలేదు కేసీఆర్ గారు. అదే ఆ సందర్భంగానే పని పాట లేని కొంతమంది విద్యార్థులు హాస్టళ్లలో
అని అంటూ ఇంకా కొంచెం చెప్పులు ఒక ముఖ్యమంత్రికి చెప్పు చూపించిన చరిత్ర ఎక్కడన్నా ఉందా? యా అంటే తెలంగాణ రాష్ట్రంలో నేనే కీలకమని చెప్పిన వ్యక్తి నీకు చెప్పు చూపించరు. ఎవరైతే కీలకమైన విద్యార్థి, అసలు నా దృష్టిలో విద్యార్థులే తెలంగాణ హీరోలు, వాళ్ళే తెలంగాణను సాధించేది. ఈ మాట నేను అంటున్న మాట కాదు, హోమ్ మినిస్టర్ చిదంబరం గారు అన్నమాట. విద్యార్థుల కోసం మాత్రమే మేము తెలంగాణ ఇచ్చిన, వాళ్ళ త్యాగాల కోసమే ఇవాళ అని చెప్పేసి మాట్లాడిన మాట. అంటే ప్రభుత్వంలో ఉన్న రిపోర్ట్ లో విద్యార్థుల పాత్ర, అమరవీరుల పాత్ర ఘనంగా ఉంటే ఆయన మాత్రము దొంగ దీక్ష చేసి క్లెయిమ్ చేసుకొని తన అధికారాన్ని సంపాదించుకొని మొత్తం విధ్వంసం చేశాడండి ఉన్నత విద్యను. ఉన్నత విద్యకు అసలు విలువ లేకుండా అయిపోయింది. కనీసము 70-80 డిగ్రీ కాలేజీలు, తర్వాత దాదాపు 12 యూనివర్సిటీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇస్తే దాన్ని డెవలప్ చేస్తే ఉద్యోగాలు, ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉద్యోగాలు ఇచ్చాడండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు లాస్ట్ మినిట్ లో కూడా ఉద్యోగాలు ప్రకటించాడు. ఉద్యోగాలు ప్రకటిస్తే ఈయన ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు ఉడగొట్టాడు. కాంట్రాక్ట్ ఉద్యోగులను అందరినీ తొలగించాడు. కాంట్రాక్ట్ అనే పదమే లేదు. కాంట్రాక్ట్ వాళ్ళకి పదం లేకుండా రెగ్యులరైజ్ చేస్తానో చేయలేదు. అట్లాగే ఒక్క పోస్ట్ నింపలేదండి 10 ఏళ్లలో, సింగిల్ పోస్ట్. 10 ఏళ్లలో దాదాపుగా వేల సంఖ్యలో ఇవాళ ఉస్మానియాతో పాటు మొత్తం విశ్వవిద్యాలయాల్లో ఖాళీ అయిపోయినాయి. ఒక్క పోస్ట్ నింపలేదు. టీచింగ్ నింపలేదు, నాన్ టీచింగ్ నింపలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉన్నత విద్యను, ముఖ్యంగా ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసిన ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే గత ముఖ్యమంత్రి గారే. సో గత ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఎవరన్నా ప్రశ్నిస్తే, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి జైలుపెట్టాడు. మళ్ళీ సమైక్యవాదుల సంకనాకాడు. వాళ్ళనే ఎవరైతే తెలంగాణ ద్రోహులు ఉన్నారో వాళ్ళని మంత్రులను చేశాడు. వాళ్ళకి అవకాశాలు ఇచ్చాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా అదే పని చేస్తున్నాడు అనుకోండి, అది వేరు. ఈయన ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయితే ఆయన చంద్రబాబు ఏజెంటే అని సమైక్యవాది ఉన్నాడనేది అంత ప్రచారం. 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత రివ్యూ చేయాల్సి వచ్చినప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి కూడా మాట్లాడదాం, ముఖ్యమంత్రి గురించి కూడా మాట్లాడదాం. ఖచ్చితంగా 100% మాట్లాడదాం. కరెక్ట్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి గురించి నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, కనీసం మాలాంటి వాళ్ళకి ఇన్విటేషన్ పంపలేదండి. ఇప్పుడు మాకు సన్మానం చేయకపోయినా పర్వాలేదు, కనీసం మీరు రండి, ఆ ప్రోగ్రామ్ 10 ఏళ్ల ఉత్సవాల్లో మీరు పార్టిసిపేట్ అయ్యారు కదా అని నాలాంటి వాళ్ళకే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది సిన్సియర్ గా పనిచేసిన ఉద్యమకారులు ఎవ్వరికి కూడా ఆహ్వానాలు అందలేదు. అంటే అర్థం ఏంటిది? వారు ఉద్యమకారులను ఎక్కడ కూడా గుర్తిస్తలేరు అన్నట్టు అర్థం. కనీసం పిల్లలు, ఉస్మానియా పిల్లలు ఎంతో మంది త్యాగం చేసిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇన్విటేషన్ లేదు, కనీసం ఇన్విటేషన్ లేదు. ఇప్పుడు 10 ఏళ్ల దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ గారే ఆ రకమైన నియంతృత్వాన్ని పాటించి ఆ రకంగా ఉద్యమకారులు అందరిని అవమానపరిచిందంటే ఎలాంటి పరిస్థితి కొనసాగద్దని నేను భావించిన. యాక్చువల్ గా నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అది కూడా ఇవాళ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో కూడా అది కంటిన్యూ అవుతున్నట్టు కనపడుతున్నది. కాకపోతే కేసీఆర్ గారు చేసిన విధ్వంసం మరి ఎంత పెద్ద విధ్వంసం అంటే ఒక హైయర్ ఎడ్యుకేషనే కాదండి, అన్ని వ్యవస్థల విధ్వంసం జరిగింది. ఉన్నత విద్య అయితే మరి పూర్తిగా ధ్వంసమై కూర్చున్నది. ఒక విషయం అయితే క్లియర్ వినోద్ కుమార్ గారు, ఒక విషయం అయితే క్లియర్. ఉన్నత విద్యని మన ఉన్నత విద్యా క్షేత్రాలు, ఆయన మాట్లాడిన పదం కూడా, మన ఉన్నత విద్యా క్షేత్రాలు ప్రపంచ స్థాయి ర్యాంకింగ్ పొందాలి అని చెప్పినటువంటి వ్యక్తి వాటిని ఎలా నిర్వీర్యం చేశారో చూసాం. ప్రాథమిక విద్యలో ప్రభుత్వ పాత్ర పెరగాలని చెప్పినటువంటి వ్యక్తి ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేదనే విషయం వాస్తవం. ఇక ఇది ఇట్లా పక్కన పెడితే సీనియర్ సెకండరీ విద్యలో జరిగినటువంటి కార్పొరేట్ కాలేజీల సంఖ్య ఎంత పెరిగింది, ప్రభుత్వ కాలేజీలో రిక్రూట్మెంట్ ఎట్లా ఉంది, వీటన్నిటి మీద కూడా మనకైతే క్లారిటీ ఉంది కదా. అంటే మొత్తం మీద విద్యా వ్యవస్థని, తెలంగాణ విద్యా వ్యవస్థని ప్రపంచానికి, దేశానికి ఆదర్శంగా నిలుపుతానన్న కేసీఆర్ ఆచరణలో దానికి విరుద్ధంగా ప్రవర్తించారనేది క్లియరా? 100% క్లియర్ అండి, 100% క్లియర్. ఎట్లా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినాయి ఎక్కువ రిక్రూట్మెంట్స్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినే కాలేజీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినే విశ్వవిద్యాలయాలు. వీరి కొత్తగా ఇచ్చింది ఒకటి లేదండి, ఉన్నత విద్యలో లేదు. అప్పుడు ప్రభుత్వ స్కూళ్లను మూసేశారు. ఇంతకుముందు మిత్రులు చెప్పారు కదా మన టీచర్స్ నాయకులు, ఇప్పుడు ప్రభుత్వ స్కూల్ ఎన్ని అంటే వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 25,000 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. అంటే కొన్ని వేలాది మంది టీచర్స్ యొక్క
వాళ్ళ యొక్క జీవితం నాశనం అయిపోయింది. కొన్ని వేలాది టీచర్స్ రిక్రూట్మెంట్ ఆగిపోయింది. Yeah. అంటే 28,000 మంది టీచర్స్ రిక్రూట్ చేయాల్సింది ఆయన 8,000 కూడా చేయలేదు కనీస రిక్రూట్మెంట్. Yeah. కాబట్టి ఇట్లాంటి అంటే విద్యా వ్యవస్థను, ప్రభుత్వ విద్యను ఎవరైతే బాగు చేయాలనుకుంటున్నారో టీచర్స్ లేకుండా, గ్రాంట్ ఇవ్వకుండా ఇవాళ ఎట్లా డెవలప్ అవుతాయి? ఉస్మానియాకు కనీసం 100 సంవత్సరాల గ్రాంట్ లో 25 కోట్లు కూడా ఇవ్వలేదు. 1000 కోట్లు ఇస్తా అన్నాడు. 1000 కోట్లు ఇస్తా అన్నాడు. 1000 కోట్లు ఇస్తాడని మనలాంటి వాళ్ళని కూడా ఆశించాం. Yeah. కానీ 25 కోట్లు కూడా ఇవ్వలేదు చక్కగా. 25 కోట్లు కూడా గ్రాంట్ ఇవ్వకపోతే, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక్క రిక్రూట్మెంట్ చేయకపోతే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎట్లా డెవలప్ అవుతుంది? పరిశోధన ఎట్లా డెవలప్ అవుతుంది? గ్రాంట్స్ ఇవ్వకపోతే యూనివర్సిటీస్ కనీసం జీతాల కోసం నడుపుకోవాలా యూనివర్సిటీలను? యూనివర్సిటీలు ఇవాళ ప్రపంచ స్థాయిలో పోటీ పడేయాలంటే, ఉన్నతమైన ప్రమాణాలు ఎదగాలంటే వితౌట్ డబ్బు లేకుండా ఎట్లా ఎదుగుతుంది? ఆర్థిక సహకారం అదే సందర్భంలో 100 సంవత్సరాల మన ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్కి వేదికగా ఉండాలి అనే ప్రాథమికమైనటువంటి ఆలోచన కూడా లేకుండా, అసలు రీసెర్చ్ అనేటటువంటి పదానికి అవకాశం లేకుండా మార్చినటువంటి పాలసీ మేకర్ కూడా ఈ గత ప్రభుత్వమే భావించాలి. హలో రాజు సార్, నేను కొంచెం వేరే టీవీ డిబేట్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఒక నిమిషం మాట్లాడి నేను ప్లీజ్. అయితే ఇది ఒకటి సార్, తెలంగాణ ఉద్యమం అప్పుడు జరిగిన మాట్లాడుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత తెలంగాణ ఉద్యమం తర్వాత మీరు అన్నట్టు విద్యా ఆరోగ్యం మీద శ్రద్ధ లేకపోవడం వల్ల ఆ 2 వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. మనం ఏ ఆకాంక్షల కోసం అయితే, ఏ లక్ష్యం కోసం అయితే ఇంతమంది ప్రాణత్యాగం చేసి కొట్లాడి జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నామో, ఆ లక్ష్యాలు ఎక్కడ కూడా నెరవేరలేదు. ఇప్పటికైనా నెరవేరాలని కోరుకుంటున్నాం. నిజంగా ఇందాక మురళీ సార్ చెప్తున్నప్పుడు ఆ మాటలు వింటే, నిజంగా ఈ ఏదైతే మానవ అభివృద్ధి సూచిక, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఏదైతే మనం చెప్పుకుంటామో, అందులో వాళ్ళు ముఖ్యంగా చూసేది ఏంది, ఆ రాష్ట్రాల్లో విద్య ఏ మెరుగైనటువంటి విద్య అందుతుందా లేదా, లేకపోతే మెరుగైనటువంటి ఆరోగ్యం ప్రజలకు అందుతుందా లేదా అనే 2 చాలా ఇంపార్టెంట్ కొలమానాలుగా ఉంటాయి. కానీ ఆ రెండింటినే ఈ రోజు తుంగలో దొక్కి వాటిని పట్టించుకోకపోవడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గత 10 సంవత్సరాల కాలంలో జరిగినాయి. మీరు నమ్మరు, 7వ తరగతి చదివేటువంటి విద్యార్థులు 3వ తరగతి బుక్కులు చదవలేనటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. స్టూడెంట్ ఏమో 7వ తరగతి చదువుతుంటాడు, కానీ 3వ తరగతి బుక్ మాత్రం చదవలేనటువంటి అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఇందాక మన ప్రొఫెసర్లు చెప్పినట్టు, టీచర్లు చెప్పినట్టు అరకొర వసతులు అయితేనేంది, విద్యకు సరైనటువంటి బడ్జెట్ కేటాయించకపోవడం అయితేనేంది, తద్వారానే అక్షరాస్యత రేటు కూడా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఇప్పటికైనా 10 సంవత్సరాల తెలంగాణ నష్టపోయింది విద్యారంగంలో, ఉపాధి రంగంలో. విద్యార్థి నాయకులను నాలాంటి వారి మీద ఎంతో మంది మీద అక్రమంగా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అక్రమంగా కేసులు బనాయించారు. నా ఫోన్ కూడా ట్యాపింగ్ గురైందని నాకు రీసెంట్ గానే తెలిసింది. నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఉండి పోరాడుతున్నందుకు ఎప్పుడు మార్చి 4వ తారీఖు డిఎస్పీ ప్రణీతిని సస్పెండ్ చేస్తే, ఆ రోజే రాజ్ న్యూస్ చెప్పింది ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యే అవకాశం ఉందంటూ. దాంట్లో ఉద్యమకారులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు. బహుశా నా ఫోను, మా కృష్ణ ఫోన్ కూడా ట్యాప్ అయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నా. నాకు ఆశ్చర్యం వేసింది సార్ మీరు నంబర్ గానే. అరే మేము ఏం చేసినాము? ఇప్పుడు ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు మేము ఉద్యమకారులు. రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఒక విషయం క్లియర్ గా ప్రస్తావించారు. అదేంటంటే, పెద్ద ఆయనకి విమర్శ సహించడు. ఆయనని ఎవరన్నా విమర్శిస్తున్నారు అంటే వాళ్ళని సర్వైలెన్స్ లో పెట్టాలని మాకు ప్రాథమికమైనటువంటి అవగాహన అనేది ఆయన చెప్పారు. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఇదే పని జరుగుతుంది సార్. ఆయన ఫస్ట్ ఇందాక వినోద్ సార్ చెప్పిండు, నాకు గుర్తుంది ఆ ఇన్సిడెంట్. ఇప్పటికి నేను కూడా అందులో ఉన్నా కాబట్టి. ఆయన రాష్ట్రం ఏర్పాటు కాగానే ఎన్నికల ప్రచారం సందర్భంగా హెలికాప్టర్ వేసుకొని యూనివర్సిటీ మన తార్నాక గ్రౌండ్ కు వచ్చిండు.
వస్తే మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎవరికి ఏమి హామీలు ఇవ్వకుండా ఎన్నికల ప్రచారానికి ఎట్లొస్తారు మీరు ఇక్కడ అని చెప్పేసి మేము అడ్డుకొని ఆయన దిగనీయకుండా చేసి ఆ హెలికాప్టర్ దిగనీయకుండా రాళ్లు వేయడం, చెప్పులు వేయడం అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అరే విద్యార్థి నాయకులు, ఉద్యమకారులు అంటే ఎందుకు ఆయనకు గిట్టదు, ఎందుకు ఆయన పట్టించుకోడు అంటే వీళ్ళు నా మీదనే చెప్పులేసిరు, నా మీదనే రాళ్ళేసిరు, ఎప్పటికైనా వీళ్ళు నాకు ప్రమాదం అని చెప్పేసి ఆ రోజు నుంచే ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులను, ఉద్యమకారులను ఉక్కు పాదంతో అణచివేసేటువంటి వైఖరిని అప్పటి నుంచి అలవాటు చేసుకున్నాడు. ఎవరైతే జీవితాలను త్యాగం చేసిండో ఈ రోజు నిజంగా సార్ చెప్పిండు, ఎస్ మాలాంటి వాళ్ళు ఎంతో మంది విద్యార్థి నాయకులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి ఇప్పటికీ కిరాయి ఇంట్లలోనే ఉంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. జీవితాలను త్యాగం చేసి 2-3 పీజీలు చేసి, పిహెచ్డీలు చేసి, పిహెచ్డి తర్వాత ఏం చేయాలో కూడా అర్థం కాలనటువంటి దిక్కు తోచనటువంటి స్థితిలో ఇప్పటికీ చాలా మంది ఉద్యమకారుల జీవితాలు ఛిద్రమైపోయినవి. డాక్టరేట్ విద్యార్థులు, ఉస్మానియా విద్యార్థులు చనిపోయారండి ఆత్మహత్య చేసుకుని, అన్నం దొరకక. 7 ఒక్కటే ఘటన చెప్పి నేను క్లోజ్ చేస్తాను. రాత్రి నేను మా ఫ్రెండ్ను, నాతో పాటు 2009లో పీజీ చేసినటువంటి ఫ్రెండ్ సాయి అని ఉంటాడు, ఎంకామ్ చేసిండు నాతో పాటు. ఆ అబ్బాయిని రాత్రి నేను పూణే పంపించడం కోసం పంపిద్దామని చెప్పేసి రాజు మీ ఫోన్ మ్యూట్లో పడింది. మొత్తం మీద ఈరోజు డిబేట్లో రాజు ప్రధానమైనటువంటి ఉద్యమకాలం నాటి బాధాకరమైనటువంటి సంఘటనలు చాలా గుర్తు చేశారు. రాజు ఉద్యమకాలం నాటి చాలా ఘటనలు మీరు గుర్తు చేశారు. వన్ ఇష్యూ సార్, రాత్రి జరిగింది. రాత్రి నేను పూణేకి పోతుంటే మా ఫ్రెండ్ ని సెండ్ ఆఫ్ చేయడం కోసం పోతే అన్న మాట నాకు చాలా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి సార్. ఏమన్నాడు అంటే, ఏంది మిత్రమా నువ్వు ఎటు పోతున్నావు, పూణేకి ఎందుకు పోతున్నావు ఇప్పుడు అంటే, నాకు సింబయాసిస్ యూనివర్సిటీలో కామర్స్ ప్రొఫెసర్ గా ఉద్యోగం వచ్చింది, ₹1,00,000 జీతం కాబట్టి అక్కడికి పోతున్నా అన్నాడు. అరే ఏంది నువ్వు ఇంత టాలెంటెడ్ కదా, మన యూనివర్సిటీస్ లో ట్రై చేయొచ్చు కదా అంటే, ఎక్కడ నాకు 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా యూనివర్సిటీ రిక్రూట్మెంట్ జరగలేదు కదా, నేను కానీ ఇంత టాలెంట్ ఉండి ఇంత చదువుకున్నా గానీ ఎగ్జామ్ రాద్దామన్నా, ఉద్యోగం కొడదామన్నా నోటిఫికేషన్లు వేయలేదు కదా అని మాట నాకు చాలా బాధ అనిపించింది సార్. రాత్రి సింబయాసిస్ యూనివర్సిటీలో ఉద్యోగం వస్తే తెలంగాణ ఉద్యమకారుడు అయి ఉండి తెలంగాణను వదిలి ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం 10 సంవత్సరాల వేడుక సందర్భంగా రాత్రి తెలంగాణను వదిలిపోతుంటే నాకు చాలా బాధ అనిపించింది. రాజు మొత్తం మీద ఈ రోజు డిబేట్ లో అందరూ పాల్గొన్న అందరికీ కూడా ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు, ఉద్యమకాలం నాటి బాధాకరమైనటువంటి ఘటనలు గుర్తు చేశారు. మీరు మాట్లాడుతున్నప్పుడు మా కృష్ణ అయితే దాదాపు ఎమోషనల్గా ఫీల్ అయ్యారు, అలాగే మనోహర్ గారు ఫీల్ అయ్యారు, గాలి వినోద్ కుమార్ ఫీల్ అయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఆ రోజుల్లో జరిగినటువంటి ఘటనలు గుర్తొచ్చినాయి. మీరు నిజంగా ఈరోజు డిబేట్లో మీ పాత్ర చాలా అమోఘంగా ఉంది. ధన్యవాదాలు రాజు. ఇక నీళ్లు, నిధులు, నియామకాల్లో ఇంకొక ప్రధానమైనటువంటి సబ్జెక్టు నీళ్లు. తెలంగాణ రాష్ట్రానికి 2 ప్లీజ్ తెలంగాణ రాష్ట్రానికి 2 ప్రధాన వనరులు అంటే ఒక బలమైనటువంటి వాటర్ సోర్స్గా ఉన్నటువంటి 2 నదులు. ఒక పక్క కృష్ణా నది, ఇంకో పక్క గోదావరి నది. కృష్ణా నదిలో మన నీళ్ళని పూర్తిగా మనకి కేటాయించబడినటువంటి అదనపు వాటా పక్కన పెట్టండి, కేటాయించినటువంటి నిధులలోనే సుమారుగా 15% నిధులను వాడుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అదే సందర్భంలో గోదావరిలో కట్టినటువంటి ప్రాజెక్టుల యొక్క భవితవ్యం ఏంటి, తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని మొత్తం మళ్లించి కట్టినటువంటి గోదావరి ప్రాజెక్టుల పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. నిజంగానే మేడిగడ్డ ఈరోజు నిలబడుతుందా, ఇప్పుడు వచ్చే వరదకి నిలబడుతుందా? ఒక పక్క ప్రాణహితకి వరద హెచ్చరికలు ఉన్నాయి, ప్రాణహితలో వచ్చేటటువంటి పెన్గంగా, వార్ధా నదులకు వరద హెచ్చరికలు ఉన్నాయి. నిజంగానే ఆ రకమైనటువంటి పరిస్థితి వస్తే ఎక్కడ ఆగుతాం అనేటటువంటిది ప్రశ్నార్థకంగా ఉంది. అదే సందర్భంలో మేడిగడ్డతో పాటు మిగతా 2 బ్యారేజీలు సుందిళ్ళ అండ్ అన్నారం కూడా బొరియలతోటి ఇబ్బంది పడుతున్నాయి. మేడిగడ్డ గేట్లని రిపేర్ చేసే క్రమంలో
ఒక ఆశ్చర్యకరమైనటువంటి, అదే సందర్భంలో అవమానకరమైనటువంటి విషయం బయటపడింది. 7వ పిల్లర్ కింద 7వ నెంబర్ బ్లాక్ కింద పెద్ద బొరియ కనిపిస్తోంది. ఈ బొరియ నిర్మాణ లోపం కాకపోతే ఏమనాలి? ఖచ్చితంగా ఇది నిర్మాణ లోపమే కదా. అదే సందర్భంలో అంటే గేట్లకి సంబంధించినటువంటి ఓపెన్ చేయడానికి ఎత్తడానికి ప్రయత్నిస్తుంటే గేట్లు జామ్ అయిపోయినాయి. ఇది నిర్వహణ లోపం కదా. ఒక ప్రాజెక్టు నిర్వహణ లోపం ఉంటే ఇంకా ఆ ప్రాజెక్టు యొక్క భవిష్యత్తు ఏమవుతుంది? ఏమంటావు శ్రీకాంత్? వాస్తవం అన్న, ఒక పాలనా అధికారి ఒక డ్యామ్ గురించి మాట్లాడితే నువ్వు తప్పిదాలు చేసినావంటే ఎంత చులకనగా మాట్లాడుతున్నంటే, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే చులకన భావం, అదే దొరతనం, ఒక డీసీపీ వాడెవడో తెలియదని ఒక బూతు పదాలు మాట్లాడడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా డ్యాములో నీళ్ళు లేదని మా కళ్ళలో నీళ్ళు ఇట్లా చెమ్మగిళ్ళతో ఉన్నాయి, కళ్ళలో నీళ్ళు ఎండిపోయినాయి. ఎందుకంటే ఇలాంటి రాక్షసున్నా మేము ఎన్నుకున్నది లేదా, ఇలాంటి రాక్షసున్నా ఉద్యమకారుడుగా చెప్పుకొని ఇన్ని రోజులు ముందు నడిపించింది తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి బాధేస్తూ ఉన్నది. ఇలాంటి వాళ్ళని పబ్లిక్లో రాళ్ళతో కొట్టాలన్న. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాం. మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిండు. ఆ రాజ్యాంగంలో ఎవ్వడు బాసు కాదు, ఈ రాజ్యాంగమే బాసు, ఈ ఓటే ఆయుధం అని చెప్పిండు. కానీ ఈయనకే బాస్ అనుకొని ఫామ్ హౌస్లో కుర్చీ అని ఒకటి పెట్టుకొని ఆ కుర్చీయే శాసనం అని చెప్పేసి మోనార్కిజంతో హిట్లర్ పాలనని తలదన్నేలా, హిట్లరే సిగ్గుపడేలాగా, నిజాం నవాబే సిగ్గుపడేలాగా చేసి ఒక కాసిం రిజ్వీకి సొంత తమ్ముళ్లాగా నిర్వహించిండన్న. ఎందుకంటే నిజాం నవాబు కట్టిన హుస్సేన్ సాగర్ బాగుంది, నిజాం నవాబు కట్టిన నిజాం ప్రాజెక్టు బాగుంది, కానీ ఇప్పుడు అంటే వాళ్ళని తలదన్నేలాగా ఇతను తయారైనాడు. ఎందుకంటే నిజాం నవాబుకి సంబంధించిన ప్రస్తావన వస్తే, నిజాం నవాబుకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, ఇట్లాంటి వాటి మీద పెద్దగా అభ్యంతరాలు లేనప్పటికీ, ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు, ఉస్మానియా లాంటి విశ్వవిద్యాలయం అన్ని కూడా చాలా బాగున్నాయి. అంటే ఇట్లాంటి సానుకూల అంశాలు ఖచ్చితంగా మాట్లాడతాం, కానీ కేసీఆర్ దగ్గరకు వచ్చేసరికి అవి కూడా మాట్లాడలేని పరిస్థితి ఉన్నట్టుంది. వినయ్ కుమార్ గారు ఏమంటారు? ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చేస్తే ఆయనే శాస్త్రవేత్త, ఆయనే 70,000 పుస్తకాలు చదివిన విద్యావేత్త, ఆయనే సైంటిస్టు, ఆయనే ఇంజనీరు, ఆయనే రచయిత, ఆయనే పాటగాడు, అంతా సకల కళ ఆయనలోనే ఉన్నది. కాబట్టి సకల కళాకారుడు ఆయనే, సకల శాస్త్రవేత్త ఆయనే. కాబట్టి ఆయన మోనార్క్, ఆయన ఎవరు మాట ఇరడు. సో కాబట్టే ఇవాళ విధ్వంసం చేసి కూర్చున్నాడు. కృష్ణ ఒక ప్రధానమైన అంశం మనం మొదలు పెట్టినప్పుడే నీళ్లు, నిధులు, నియామకాలు అనే దగ్గర మొదలు పెట్టాం. అంటే ఉద్యమానికి అదే ట్యాగ్ లైన్ కాబట్టి దాంతోటే మనం డిబేట్ మొదలు పెట్టాం. అయితే ఇప్పుడు నీళ్లకు సంబంధించినటువంటి విషయం క్లియర్, నిధులకు సంబంధించి ఏ రంగాలకి, ప్రాథమికమైనటువంటి రంగాలకు ఇవ్వలేదు అనేది క్లియర్. ఇక నియామకాలకు విషయం వచ్చి క్లారిటీ వచ్చేసింది. ఈ మొత్తం సబ్జెక్ట్లో ఇక రెండోది ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ రెస్పెక్టు, స్వయం పాలన, వీటికి సంబంధించి ఇవి ఇంకో పక్కన ఉన్నాయి. వీటిలో మొత్తం మీద గత 10 ఏళ్ల పాలన ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఆగింది? అంటే 10 ఏళ్ల పాలన అనేది ప్రజల ఆకాంక్షలతో మొదలైంది. కానీ 10 ఏళ్లలో మొదటి 5 ఏళ్లలోనే ప్రజల ఆకాంక్షలన్నింటినీ కూడా తొక్కిపెట్టి ఆ తర్వాత 5 ఏళ్లు అరాచకం చేశారు. ఇది ఓవరాల్ గా 10 ఏళ్లలో జరిగింది చెప్పాలంటే. మొదటి 5 ఏళ్లలో కొంచెం ఫస్ట్ ఒక 1 year నటించారు, అంతా తెలంగాణ కోసమే బతికినట్టు, తెలంగాణ ప్రజల కోసమే తాము పుట్టినట్టు, తెలంగాణ ప్రజల కోసమే తాము ఉద్యమాలు చేసినట్టు కొంచెం నటించారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఇతర పార్టీల నుంచి జనాన్ని లాక్కోవటం మొదలు పెట్టారో, రాజకీయం మాత్రమే చేస్తాము, మాది ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పారు. అప్పటి నుంచి అసలు విశ్వరూపం చూపించారు. ఉద్యమ కాలంలో చాలా మంది క్షమించి వదిలేసిన అంశాలన్నీ కూడా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అవి చాలా పెద్ద విషయాల కింద మారిపోయినాయి. ఎందుకంటే ఉద్యమం చేసే సమయంలో కూడా అందరూ అసలు మొదట్లోనే సామాజిక తెలంగాణ అనే ఒక నినాదం వచ్చింది, దాన్ని పూర్తి స్థాయిలో తొక్కి పెట్టారు. ఇప్పుడు చాలా మంది
ఈ మేధావులు కూడా ప్రజా సంఘాల నాయకులు కానీ మేధావుల్లో కూడా కొంతమంది అంటే ఏదో ఒక తెలంగాణ రాలిండ్రపై వచ్చిన తర్వాత మిగతా చూసుకుందాం అని కూడా చాలా మంది అంటే ఒక డైరెక్షన్ లో కేసీఆర్ చేస్తున్న ఉద్యమానికి అది దారి తప్పుతుందని ముందే ఊహించిన కొంతమంది పెద్దలు మేధావులు ఆ రోజు సామాజిక తెలంగాణ అనే ఎజెండాని ముందుకు తీసుకొచ్చినప్పుడు చాలా మంది దాన్ని మన వాళ్ళే కొంతమంది సరే ముందే ఏదో ఒక భౌగోళిక తెలంగాణ ఏదో ఒకటి రానియండి వచ్చిన తర్వాత పునర్నిర్మాణం చేసుకుందాం అప్పటి సామాజిక అంశాలు మాట్లాడదామని ఆ రోజు తొక్కి పెట్టడం వల్ల ఫస్ట్ తప్పు అక్కడే జరిగిందని నాకు అర్థమవుతుంది. మీరు చేసే ఉద్యమంలో సామాజిక తెలంగాణ ఏంది దాని వాటా ఎంత అని ఆ రోజే గనక మనం అందరం అడగగలిగి ఉండుంటే దాన్ని నిలదీసి ఉంటే గనక పరిస్థితి డిఫరెంట్ గా ఉండేదేమో. చివరికి ఉద్యమానికి ఐకానిక్ లీడర్ గా భావించినటువంటి తెలంగాణ సమాజాన్ని కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ తప్పనేది నీ కంక్లూజన్ అనుకుంటా. అంటే కొంతమంది అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే మనం ఒకటి దాంట్లో మొదటి ముద్దాయి కోదండరామరెడ్డి గారే. ఎందుకంటే నేను సామాజిక తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసి చైర్మన్ గా ఉండి చర్చ పెట్టాం. ఇప్పుడు 93% ఉన్న ప్రజలకు నీళ్ల వాటా ఎంత, నిధుల వాటా ఎంత, అట్లాగే నియామకాల వాటా ఎంత, సంపదల వాటా ఎంత, పరిశ్రమల వాటా ఎంత, విద్యారంగంలో వైద్య రంగంలో ఎంత వాటా వస్తుంది రేపు తెలంగాణలో అనే అంశాలను చర్చగా పెడితే ఇప్పుడు అవన్నీ కుదరదండి. ఇప్పుడు అవన్నీ కూర్చొని నడవదు రానియండి ఏదో భౌగోళిక తెలంగాణ మొత్తం మీద దశాబ్దాల పోరాటం అలాగే దశాబ్దపు రాష్ట్రం ఈ మొత్తంలో ఆకాంక్షలు ఎక్కడ ఆగినాయి, డిమాండ్లు ఎక్కడున్నాయి, ఆత్మాభిమానం ఎక్కడుంది, తెలంగాణ సారస్వతం నిజంగా గౌరవించబడిందా, తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేశారా, ఇవన్నీ గత 10 ఏళ్ల పాలనలో ఎక్కడున్నాయి అనే ప్రశ్నలకి ఖచ్చితంగా సమాధానాలన్నీ కేసీఆర్ వైపే, వేళ్లన్నీ కేసీఆర్ వైపే, కేసీఆర్ కుటుంబం వైపే, కేసీఆర్ పార్టీ వైపే చూపిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి పోరాటంలో అమరుల నుండి లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళ త్యాగం ఉంటే ఆ త్యాగాన్ని మొత్తం వీళ్ళు హైజాక్ చేశారనేటటువంటి ప్రస్తావన ప్రధానంగా ఉంది. ఇప్పుడు ఈ అంశంపై తెలంగాణ వార్షికోత్సవం సందర్భంగా, దశాబ్ది ఉత్సవం సందర్భంగా ఖచ్చితంగా మాట్లాడాల్సిన సందర్భం కాబట్టే ఈ డిబేట్ టేకప్ చేశాను. ధన్యవాదాలు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, ధన్యవాదాలు మురళీ మనోహర్ గారు, ధన్యవాదాలు కృష్ణ, ధన్యవాదాలు శ్రీకాంత్, అలాగే మధ్యలో మనతో పాటు డిబేట్లో జాయిన్ అయినటువంటి తిరుపతి గారు, రాజు గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది ద టాక్ విత్ అరవింద్ కొల్లి. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.